शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ती। मेघश्यामं पीतकौसेयवासं श्रीवत्साङ्कं कौस्तुभोद्भासिताङ्गं पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथं। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। श्रीरामचन्द्रं श्रितपारिजातं सीतामुखाम्बोरुहचिञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु। सिन्धूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रक्तघटस्थरक्तचरणां ध्यायेत् परेदम्बिकां। हरिः ओं। పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం. సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం చేత గత 5 రోజులుగా శివానందలహరి మీద ప్రవచనం అనుకున్న ప్రకారంగా ఆనందదాయకంగా జరిగిపోయింది. ఈనాడు శివానందలహరి కార్యక్రమానికి ప్రారంభానికి ముందరే నా ఎందుండేటటువంటి అవ్యాజమైన వాత్సల్యంతో వీడు ఎక్కువ సమయాన్ని తీసుకుంటే మళ్ళీ ఆ తర్వాత సన్మాన కార్యక్రమాలకి వీడి ఉపన్యాసమే వీడికి ప్రతిబంధకం అవుతుందేమోనని నా ఎందు వాత్సల్యంతో నన్ను అలా మందలించలేక కొంత సమయం తగ్గించుకోమంటే వీడికి తగ్గించుకోగలిగినంతటి శక్తి ఉన్నవాడా బలహీనుడు అని ముందుగానే సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అది నా ఎందు వారికి ఉన్న వాత్సల్యంగా భావించి చాలా సంతోషిస్తున్నాను. అయితే ఒక్క విషయం, రోజు నుంచి బహుశా ఎందుకంటే మహాశివరాత్రికి ఆలయం చాలా సంరంభంగా ఉంటుంది కనుక అటు పాపం దర్శనం చేసుకుందామని వచ్చినటువంటి భక్తుల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు. బహుశా మహాశివరాత్రి మరునాటి నుంచి ఒక 5 రోజుల పాటు శివానందలహరిలో మరికొన్ని శ్లోకాలు తప్పకుండా విజ్ఞాపన చేస్తాను. అంటే నాది ఒక్క విన్నపం. గతంలో నేను ఇక్కడ దేవీ భాగవతాన్ని విజ్ఞాపన చేసి ఉన్నాను. ఏకంగా మా అరుణజడాయి గారి లాంటి మహాభక్తులతోటి సహవాసం కుదరడం నా అదృష్టం. ఏం చేతనంటే వారు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఫుడ్ కార్పొరేషన్లో అయినా కూడా ఎంత సౌమ్యులు, ఎంత ఉదారులు, ఎంతటి మృదు హృదయులంటే మహాభావుడు భగవత్ శబ్దం వినపడితే చాలు పొంగిపోయేటటువంటి మనస్తత్వం. అదిగో ఆ ఐశ్వర్యం వారికి సర్వకాలములందు అలాగే నిలబడాలని నేను సర్వేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను. అది చాలా గొప్ప విషయం. అంతటి వినయ విధేయతలు, అంతటి అరమరికలు లేనటువంటి విశాల హృదయం. భగవన్నామం వినపడేటప్పటికీ ఆ చెప్పినటువంటి శరీరం మన దగ్గర సబార్డినేట్ అన్న విషయాన్ని కూడా మరిచిపోయి పాదములను స్పృశించగలిగినంతటి ఔదార్యత, అంతటి భక్తి ప్రపత్తి ఆయనకి పరమేశ్వరుడు ఇచ్చాడు. ఎవ్వరికో తప్ప శిరస్సు వంగదు. ఒక్క భీష్ముడికి అంత తొందరగా వినయంతో నమస్కారం చేయగలిగేవారు. మళ్ళీ నేను నా అఫీషియల్ లైఫ్లో ఒక సుపీరియర్, ఇంత మంచి ఆఫీసర్ స్టేటస్లో ఉండి కూడా అంత వినయ విధేయతలతో నేను చూసిన ఆఫీసర్ బ్రహ్మశ్రీ జడాయి గారు. వారికి అదిగో అది ఐశ్వర్యం, పరమైశ్వర్యం. అది సర్వకాలముల యందు వారికి అలా నిలబడాలి ఆ ఐశ్వర్యం అని కోరుకుంటున్నాను. కానీ లాస్ట్ టైం నేను వచ్చి ఇక్కడ దేవీ భాగవత ప్రవచనం చేసినప్పుడు మా జడాయి గారు చెయ్యడానికి శంకర భగవత్పాదులు చేసినటువంటి కృషి అనన్య సామాన్యం. ఇవ్వాలి అంతటి మహాప్రజ్ఞాశాలి, దక్షిణ భారతదేశం నుంచి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించినటువంటి ఏకైక వ్యక్తి, సాక్షాత్ శంకరాంశ సంభూతుడు.
అటువంటి మహాపురుషుని యొక్క చిత్రపటం ఒక్కటి మన ఇంటిలో ఉందా, అది సర్వకాలముల యందు మనకి రక్ష. ఇంటి లోపలికి ఎవరైనా ప్రవేశించగానే శంకరాచార్యులు వారు కనపడాలి. ఇంటి యజమాని కూర్చుని ఎప్పుడైనా ఒక్కసారి అలా పైకి చూసేటప్పటికీ ఆ సత్యదండం పట్టుకుని పద్మాసనం వేసుకు కూర్చున్న శంకరాచార్యుల వారు కనపడాలి. అందుకని ఒకవేళ నేను ఈ సలహా చెప్పడానికి యోగ్యుడని అని మీరు అంగీకరించగలిగితే మీరు నాకు ఇవ్వగలిగినటువంటి గొప్ప కానుక ప్రతి ఇంటిలో ఒక్క శంకరాచార్యుల వారి ఫోటోలు పెట్టుకోండి చాలు, అంతకన్నా నేను కోరుకునేది అని విజ్ఞాపన చేస్తూ, సరే ఇప్పటికే ఇవాళ కొంచెం సమయం మనం అతిక్రమించాం కాబట్టి శివానందలహరిలోంచి ఒక శ్లోకాన్ని విజ్ఞాపన చేయడానికి ప్రయత్నం చేస్తాను. శంకరులు శివానందలహరిలో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ప్రయోగం చేశారు మహానుభావుడు. ఆయన ఇచ్చినటువంటి శ్లోకాలు జాతిరత్నాలు. ఒక్కొక్క శ్లోకం వెనకాతల ఎంత ఆర్తి ఉందో, ఎంత పరమ సత్యాల్ని ఆవిష్కరించారో ఒక్క శ్లోకం అర్థమైతే చాలు, ఒక్క శ్లోకం జీర్ణమైతే చాలు. ఒక శ్లోకంలో అంటారు ఆయన, వాచాశంఖ ముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతై అంటారు. సరే ఆ శ్లోకాన్ని నేను ఈ ఉపన్యాస పరంపరలో విజ్ఞాపన చేయడం లేదు, నేను ఒకసారి చేసినప్పుడు దాని వ్యాఖ్యానం చెప్తాను. అందుచేత ఇవాళ నేను చెప్పాలనుకుంటున్నటువంటి శ్లోకం బాణత్వం వృషభత్వమర్థవపుష భార్యాత్వం ఆర్యాపతి భూనిత్వం సఖిత మృదంగవహత చేత్యాది రూపం తథో తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహభాగో హరి పూజ్యా పూజ్యతరస్య ఏవహి నచేత్ గోవా తదన్యోధిక అంటారు. ఇలాంటి శ్లోకాలు రాయడంలో, ఇలాంటి శ్లోకాలను ఇవ్వడంలో శంకరులకి శంకరులే సాటి. ఎందుకంటే శంకరులకి తెలియనటువంటి విషయం లేదు. ఆయనకి సమస్తమైనటువంటి ఆర్ష వాంగ్మయము మీద పట్టుంది. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఏ మహానుభావుని యొక్క పాదాల విందములకు స్మరించి నమస్కరించినంత మాత్రము చేత సమస్త పురాణ ఇతిహాసములలోని విషయములు భాషిస్తాయో అంతటి సమర్థులైన దార్శనికులు శంకరులు. అందుచేత మరొక గొప్ప సత్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆయన అంటారు బాణత్వం. మనకి శ్రీ మహావిష్ణువు ఉన్నారు, పరమశివుడు ఉన్నారు. సాధారణంగా ఈ రెండుగా మనం భావిస్తూ ఉంటాం. శంకరులు అంటారు శ్రీ మహావిష్ణువు పరమశివుని ఇల్లాలు అన్నారు. ఆయన అనడం కాదు, అది పచ్చి యథార్థం. ఎందుచేతనంటే శైవవాంగ్మయంలో ఒక ఆగమంలో ఈ రహస్యం చెప్పబడింది. పైగా పరమేశ్వరుని యొక్క 13వ లీలావతారం హరిహరమూర్తి. ఆ హరిహరమూర్తిగా శ్రీ మహావిష్ణువు పరమశివునికి భార్యగా అర్ధశరీరాన్ని పొందారు. అలా పొందినటువంటి స్వరూపానికి ఆర్యామహాదేవి అని పేరు. ఆ స్వరూపాన్ని ఇవాళ శంకరాచార్యులు వారు స్తోత్రం చేస్తున్నారు. అందులో అంటారు బాణత్వం. శ్రీ మహావిష్ణువు పరమశివుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొంది భార్య ఎలా కాగలిగారు అంటే, ఆయన ఎంత కైంకర్యం చేస్తే పరమశివుని యొక్క శరీరములోని అర్ధభాగాన్ని పొందగలిగారో శంకరులు చూపిస్తున్నారు. అయితే మీకు ఇక్కడ ఒక అనుమానం వస్తుంది, ఏమండి శ్రీ మహావిష్ణువుది పుంస్వరూపం కదా, పరమశివుడిది పుంస్వరూపము కదా, ఒక పుంస్వరూపమునకు భార్యాస్వరూపముగా ఎలా వస్తుంది అని మీకు అనుమానం వస్తుంది. దీన్ని చిట్ట చివరికి వెళ్ళిన తరువాత శంకరాచార్యులు వారు దాన్ని ఆవిష్కరిస్తారు. అందుచేత బాణత్వం అంటారు. మొట్టమొదట శ్రీ మహావిష్ణువు చేసినటువంటి గొప్ప కైంకర్యం పరమశివుని చేతిలోకి బాణమై వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు అని ఒక అనుమానం. పూర్వకాలంలో తారకాసురుడని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ తారకాసురుడనేటటువంటి రాక్షసుడు నిర్జింపబడాలంటే పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు కలగాలి. సరే దానికోసం చాలా అల్లరి జరిగింది. మన్మధుడు వెళ్ళాడు, బాణాలు వేశాడు, ఆ బూడిదైపోయాడు. ఆ తదనంతరం పార్వతీ కళ్యాణం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించారు. మహానుభావుడు ఇక్కడే ఉన్నారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చేతిలో తారకాసురుడు నిహతుడయ్యాడు. ఆ తారకాసురునికి 3 కుమారులు. వాళ్లే, ఒకడి పేరు తారకాక్షుడు, ఒకడి పేరు విద్యున్మాలి, ఒకడి పేరు కమలాక్షుడు. వీరు 3 కలిసి 1000 సంవత్సరాలు తపస్సు చేశారు బ్రహ్మగారి కోసం. చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు. ఏమి కావాలని అడిగారు. అందరూ అడిగిందే వాళ్ళు అడిగారు. మాకు ఎప్పటికీ మరణం ఉండకూడదు అన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు, ఇది ఎలా కుదురుతుందయా, సృష్టి ధర్మానికి ఇది వ్యతిరిక్తం. జాతస్య హిద్రుహో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినవాడు శరీరం విడిచిపెట్టాలి, శరీరం విడిచిపెట్టినవాడు మళ్ళీ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి వేరొక శరీరాన్ని పొందాలి. అందుకని వేరొక వరం కోరుకోండి అన్నారు.
అంటే వాళ్ళు మరణమునకు ఆస్కారము లేనటువంటి ఒక విచిత్రమైనటువంటి వరాన్ని కోరారు. వాళ్ళు ఏమని అడిగారంటే, మా ముగ్గురికి 3 పురాలు ఉండాలి. ఆ 3 పురములు 3 లోహములతో నిర్మింపబడాలి. 3 లోహములతో నిర్మింపబడినటువంటి 3 పురములలో దేవేంద్రాదులు కూడా చెనకలేని విధమైనటువంటి ఏర్పాట్లతో కూడి సమస్త సురలు అనుభవించేటటువంటి గొప్ప దివ్య వైభోగములు ఆ పురములలో ఉండాలి. ఒక్కొక్క పురములో ఒక్కొక్కరం ఎక్కి మేము తిరుగుతూ ఉండాలి. అవి 1000 దివ్య సంవత్సరములకు ఒక్కసారి మాత్రమే ఒక సరళ రేఖలోకి రావాలి. అది కూడా మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిజిత్ లగ్నంలో ఒక్కసారి మాత్రమే ఆ 3 ఒక చోటికి చేరుతాయి. అలా చేరినప్పుడు పుష్కలావర్తక మేఘములు కురుస్తూ ఉండాలి. పుష్యమీ నక్షత్రం ఉండాలి. ఇంతకు ముందు ఎన్నడూ ఎవ్వరూ ఎక్కువ పెట్టనటువంటి ఒక గొప్ప ధనస్సుని చేత పట్టుకుని దేవతా సార్వభౌముడైనటువంటి వాడు ఇంతకు ముందు సృష్టిలో లేని రథాన్ని ఎక్కాలి. ఇంతకు ముందు ఎప్పుడూ ఎవ్వరూ పట్టుకోని బాణం పట్టుకోవాలి. ఒక్క బాణాన్ని ఒక్కసారి మాత్రమే విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టిన బాణము చేత మేము నిహతులం అవ్వాలి. అలా వరమీయాలి. అంటే ఎంత గొంతెమ్మ కోరిక కోరారో చూడండి. కోరితే బ్రహ్మగారు మనస్సులో పరమశివుణ్ణి ధ్యానం చేసి తథాస్తు అని ఆయన వెళ్ళిపోయాడు. అందుకని వెంటనే మయుణ్ణి పిలిచి వరమిచ్చాడు కనుక ముగ్గురికి 3 పురములు నిర్మించి ఇమ్మన్నాడు. ఒకరికి బంగారు పురం ఇచ్చారు, ఒకరికి వెండి పురం ఇచ్చారు, ఒకరికి ఇనుప ధాతువుతో నిర్మించిన పురం ఇచ్చారు. ముగ్గురు 3 పురములు ఎక్కారు. ఆ 3 పురములు అంతరిక్షంలో తిరుగుతుంటాయి. అందులో కూర్చుని వాళ్ళు సమస్త దేవతల్ని కూడా ఇబ్బంది పెట్టారు. మయసన్నిర్మిత పట్టణత్రయమునన్ మాయావులైసొచ్చి నిర్దయతన్ నిర్జరలోకవాసులను విధ్వస్తంబుగా వింపగా దయతో నీల సురారి పట్టణములను విధ్వంసంపుగా వింపగా శంకర అని ఆనాడు ఈ 3 పట్టణాలని ఎక్కి అందరినీ ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తే దేవతలందరూ శంకరుడి దగ్గరికి వెళ్లి ప్రార్థన చేశారు. స్వామి, నువ్వు దేవతా సార్వభౌముడివి కదా, అందుకని నువ్వు రథం ఎక్కి రమ్మన్నారు. కానీ వాళ్ళు కోరిన కోరిక వేరుగా ఉంది. ఏమిటా కోరిక? ఇంతకు ముందు లేని రథం ఎక్కాలి. అందుకని 14 భువన భాండములను కలిపి ఒక రథం చేశారు. ఈ 14 భువన భాండములు నడవడానికి 2 చక్రాలు ఉండాలి. అందుకని సూర్యుణ్ణి ఒక చక్రం, చంద్రుణ్ణి ఒక చక్రం చేశారు. చంద్రకళల్ని తీసుకొచ్చి వాటికి రెక్కలుగా పెట్టారు. అలాగే ద్వాదశాదిత్యుల యొక్క కళలని తీసుకొచ్చి యువతల చక్రానికి ఆ కమ్మిలిగా అమర్చారు. వేదములను తీసుకొచ్చి గుర్రములుగా పూంచారు. ప్రణవాన్ని తీసుకొచ్చి పరమశివుడి చేతిలో కొరడాగా ఉంచారు. స్వయంగా బ్రహ్మగారు పగ్గాలు పట్టుకుని రథాన్ని నడుపుతున్నారు. అలా రథాన్ని నడుపుతూ ఉండగా పరమశివుడు ఆ రథాన్ని అధిరోహించి దేవతా సార్వభౌముడై మా పరమాత్మ బయలుదేరారు. సర్వసాధారణంగా పరమశివుడు ధనస్సు పట్టుకున్నటువంటి సందర్భం మనకి కనపడదు. శ్రీ మహావిష్ణువు దుష్ట సంహారం కోసమని దశావతారాల్లో రకరకాలుగా ఆయన ధనస్సు చేతపడతారు. కానీ పరమశివుడు ఎన్నడూ ధనస్సు పట్టినట్టు మనకు అనిపించదు. కానీ ఆయన ఒక్కసారి పట్టారు ధనస్సు త్రిపురాసుర సంహారం కోసం. ఆ ధనస్సు చేత పట్టుకునేటప్పటికీ రుద్రాధ్యాయం వచ్చేసింది. నమస్తేయస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః అంది. స్వామి, ఏమిటి కొత్తగా ధనస్సు పట్టుకున్నావు నువ్వు? మాకు భయం వేస్తోంది. ఇంతకు ముందు మేము పిల్లలం, నువ్వు తండ్రివి, నువ్వేమిటి ధనస్సు పట్టుకోవడం ఏమిటి? వద్దు వద్దు, ఆ ధనస్సు తీసేసేయి. ఆ ధనస్సు తీయడం కాదు, అసలు ముందు దాన్ని వింటినారు విప్పేసేయి, మాకు భయం వేస్తోంది అది కట్టుంటే అని ఉభయతర నమస్కారాలతో ప్రారంభమైంది రుద్రాధ్యాయం. అందుకే రుద్రాభిషేకం అంత గొప్ప స్థితిని పొందుతుంది అని స్తోత్రం చేశారు. ఆయన బయలుదేరాడు. తీరా దేవతా సార్వభౌముడైనటువంటి పరమశివుడు రథాన్ని అధిరోహించేసరికి సమస్త బ్రహ్మాండములు ఆయన కుక్షిలో ఉంటాయేమో, ఆ రథాన్ని లాగలేక వేదములనేటటువంటి అశ్వములు కిందకి ఒరిగిపోయి రథాన్ని లాగలేకపోతే అప్పుడు శ్రీ మహావిష్ణువే వచ్చి వృషభముగా వహించారు ఆ రథాన్ని. ఆ 3 పురములు ఒక్క సరళ రేఖలోకి వచ్చాయి. మిట్ట మధ్యాహ్నం 12 గంటలైంది. పుష్యమీ నక్షత్రం ఉంది. పుష్కలావర్తక మేఘములు కురుస్తున్నాయి. పరమశివుడు బాణాన్ని విడిచిపెట్టవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఏమిరా, మిమ్మల్ని దహించడానికి మళ్ళీ నేను ఒక ధనస్సులో బాణాన్ని సంధించాలా అని లింగపురాణంలో చెప్తారు ఈ వ్యాఖ్యానం. పరమాత్మ ఆనాడు అసలు బాణం పట్టుకోలేదుట. పట్టుకోకుండా తన కడగంటి చూపు చూశారట. చూస్తే కన్నులు ఎర్రబారి చూసేసరికి పురములు దగ్ధమైపోతుంటే అంతకుముందు ఎన్నడూ లేని బాణాన్ని పట్టుకోవాలి కనుక ఆయన చేతి బాణంగా వెళ్లాలని శ్రీ మహావిష్ణువు సిద్ధపడ్డారు. కానీ బాణమునకు శక్తి ఎక్కడిది చెప్పండి? బాణపు శక్తి బాణాందా, బాణాన్ని విడిచిపెట్టిన వాళ్ళదా?
బాణానికి శక్తి బాణానికి ఉండదు, బాణాన్ని విడిచిపెట్టిన వాడి శక్తి బాణంలో ఉంటుంది. అందుకే సుందరకాండలో హనుమ అంటారు, యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే తత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం అంటారు. రామచంద్రమూర్తి బంగారు కోదండములో సంధించి విడిచిపెట్టబడినటువంటి బాణము ఎలా లంకా పట్టణము మీదకి వెళ్లి తప్ప ఆగదో అలా నేను వెడతానంటారు. ఎందుకని ఆ బాణపు శక్తి బాణముది కాదు, ఆ బాణములు సంధించి విడిచిపెట్టిన రామచంద్రమూర్తిది. అలా శ్రీ మహావిష్ణువు బాణమై పరమశివుని చేతిలోకి వస్తే పరమశివుని యొక్క చేతితో ఆ శ్రీ మహావిష్ణువు అనబడేటటువంటి బాణాన్ని స్పృశిస్తే చాలు నా జన్మ ధన్యం అనుకున్నారు. అనుకుని వచ్చి బాణంగా వచ్చారు. కానీ అప్పటికే ఆయన తన కడగంటి చూపుతో త్రిపురములను దగ్ధం చేస్తున్నారు. దగ్ధం చేస్తుంటే వీళ్ళందరూ వచ్చి ఆయన్ని ప్రార్థన చేశారు. ఆ రోజున సోమశ్చ భగవాన్ విష్ణు కాలాగ్నిర్వాయురేవచ శరే వ్యవస్థిత దేవమూచు ప్రణమ్యతం దగ్ధమప్యదేవే సమీక్షణేన పురత్రయం అస్మత్థితార్థం దేవేశ శరన్మోక్తు విహార్హసి అన్నారు. ఇది లింగపురాణంలో శ్లోకం. అందుకని ఆ బాణాన్ని స్వామి నీ చేతితో బాణముగా స్వీకరింపబడి నువ్వు నీ చేతిలో ఉండేటటువంటి ధనస్సుకి ఈ బాణాన్ని సంధించి ఆకర్ణాంతము లాగి విడిచిపెడితే నీ శక్తి మాలోకి ప్రసరిస్తే పరమశివుని చేత విడవబడినటువంటి బాణమన్న ప్రఖ్యాతిని మేము పొంది వెళ్లి త్రిపురలను సంహరించాలని ఆశపడి నీ చేతిలోకి వచ్చాం. కానీ నీ కడగంటి చూపులతో కాల్చేస్తున్నావా, మమ్మల్ని విడిచిపెట్టవయా బాణంగా అని వేడుకున్నారట ఆ రోజున శ్రీ మహావిష్ణువు. వేడుకుంటే బాణంగా స్వీకరించి ఆ అల్లెత్రాడికి సంధించి విడిచిపెట్టారు. అంత కైంకర్యం చేశారు. పరమశివుని చేత స్పృశింపబడాలని ఆయన చేతితో ఆయన ధనస్సులో ఆ వింటినారికి గుర్చబడి సంధింపబడి ఆకర్ణాంతము లాగబడి విడవబడాలని కోరుకున్నారు. చూశారట పరమశివుడు. పరమ సంతోషి, చాలా ప్రీతి పొందారు. ఎంత ప్రీతితో నన్ను ఇంతగా తృప్తిపరచావయా అని బాణత్వం వృషభత్వం రెండవసారి శ్రీ మహావిష్ణువు వృషభం అయ్యారు. వృషభం అంటే ఇందాక మీకు చెప్పానే, ఆ త్రిపురాసురులను సంహరించడం కోసమని చెప్పి పరమశివుడు బయలుదేరి వెడుతున్నప్పుడు ఆ 14 భువనములను రథముగా చేస్తే ఆ వేదములనేటటువంటి గుర్రములు ఆయన రథంలో కూర్చుని ఉండగా లాగలేక మోకాళ్ళ మీద సాగిలబడ్డాయి. పడితే రథాన్ని లాగడం కోసం శ్రీ మహావిష్ణువే వచ్చి తన వీపున మోసి ఆ రథాన్ని పైకెత్తారు వృషభ స్వరూపంతో. అందుచేత వృషభత్వం. స్వామి నువ్వు ఆ రోజున ఎద్దుగా వచ్చావు. కాదు కాదు, ఇందులో ఒక రహస్యం ఉంటుంది. వృషభత్వం అంటే మీరు వెంటనే మీకేం గుర్తొస్తుంది? శివాలయంలోకి మీరు వెళ్ళగానే ఎదురుగుండా నందీశ్వరుడు ఉంటాడు. అసలు శివాలయంలో దర్శనం చెయ్యడానికి ఒక పద్ధతి ఉంది. ఒక్క అర్చకులు తప్ప అన్యులకు ఎవ్వరికీ పరమశివ లింగానికి నందికి మధ్యలోకి వెళ్ళేటటువంటి అధికారం లేదు. శివాలయంలో శివలింగాన్ని దర్శనం చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలో శివాగమని చెప్పింది. వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరో యాతి కైలాసే శివసన్నిధిం అంది. ఎడమ చేతి చూపుడు వేలిని ఎడమ చేతి బొటన వేలిని తీసి నందీశ్వరుని యొక్క శృంగముల మీద ఉంచి కుడి చేతితో ఆయన అవయవాన్ని పట్టుకోవాలి. అది కూడా గంట సేపు కాదు. అవయవాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు ఒక్క క్షణం ఆయన ఊపిరి ఆగుతుంది. ఆ అవయవాన్ని పట్టుకుని ఆ 2 శృంగముల మధ్యలోంచి చూడాలి. చూస్తే ఆయన ఊపిరి అనేటటువంటి ఉయ్యాలలో సయ్యాటలాడేటటువంటి పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. అలా దర్శనం చేస్తున్నప్పుడు హరహర మహాదేవ శంభో శంకర అని మనస్సులో తలుచుకుంటూ ఎవరు జీవితములో ఒక్కసారైనా దర్శనము చేశారో వారు ప్రత్యక్షముగా కైలాసములో కూర్చుని ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క దర్శనమును పొందినటువంటి ఫలితాన్ని పొందుతారు అని. అందుకని శివ దర్శనం చెయ్యవలసినటువంటి విధానాన్ని శాస్త్రం అంత జాగ్రత్తగా చెప్పింది శివాగమం. అందుచేత ఇక్కడ వృషభత్వం అంటే వృషభానికి ఒక లక్షణం ఉంది. మీరు నందీశ్వరుణ్ణి చూడండి, ఆయన ఎప్పుడూ శివుణ్ణే చూస్తుంటాడు. ఎప్పుడైనా రోహిణీ కర్తరి వచ్చింది కదా మధ్యాహ్నం 2 గంటల వేళ, వీపు కాలిపోతుంటుంది నందీశ్వరుడిది. మీరు ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది. కానీ ఎప్పుడైనా అంత కాలిపోతోందని పక్కనున్న నీడలోకి వెళ్ళడం చూసారా మీరు నందిని? ఆయన వెళ్ళరు. ఒకవేళ వాన పడుతుండనివ్వండి, అలాగే ఉంటారు. ఇక్కడ నేను ఉపన్యాసం చెప్పనివ్వండి, బయట బాణసంచా కాల్చనివ్వండి, పెద్ద అల్లరే అవనివ్వండి, ఎన్నడూ ఆయన దృష్టి మాత్రం కదలదు. ఎప్పుడూ పరమశివుణ్ణే చూస్తుంటారు. ఇది వహించడం అంటే. అందుకని వృషభత్వం అని పిలుస్తారు. వృషభత్వం అంటే సర్వకాలముల యందు లోపల వహించాలి పరమేశ్వరుడు.
ఇది పైకి దొరకదు. నందీశ్వరుడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడూ ఆయన్నే చూస్తూ ఉంటాడు. ప్రపంచానికి పృష్ఠభాగం ఇస్తాడు, తన చూపు మాత్రం పరమశివుడి మీద పెడతాడు. అలా లోపల మాత్రం ప్రపంచము పట్ల పృష్ఠభాగాన్ని పెట్టాలి. ప్రపంచముతో నిస్సంగుడై ఉండాలి. పైకి సంగమున్నట్టుగా నటించాలి, అందరితో సంబంధం ఉన్నట్టు ఉండాలి, లోపల నిస్సంగుడై ఉండాలి. ఆంతరమునందు తాను వహించేది మాత్రం సర్వకాలములయందు పరమశివుణ్ణి ఒక్కరిని వహించాలి. ఆయననే లోపల దర్శనం చేస్తూ ఉండాలి. అలా చూడగలగడం నందీశ్వర తత్వం. అప్పుడు ఆ నందికి శివుడికి భేదం లేదు. అందుకని నందికి శివుడికి మధ్యలోకి వెళ్ళరు. భగవానుడికి భక్తుడికి మధ్యలోకి వెళ్ళకూడదు, అవరోధం కల్పించకూడదు. అందుచేత వృషభత్వం అలా వహించారట. ఇదే రామప్ప దేవాలయంలో నందీశ్వరుడు ఉంటాడు. ఆయన్ని మీరు ఎటువైపుకి వెళ్ళి చూడండి, మిమ్మల్ని చూస్తున్నట్టే ఉంటాడు. అదో విచిత్రం నందీశ్వరుడిలో. ఎటువైపు నుంచి మీరు చూసినా ఆయన మిమ్మల్ని చూస్తున్నట్లు ఉంటాడు. ప్రపంచాన్ని చూసినట్టు ఉండాలి, కానీ ప్రపంచాన్ని చూడకుండా ప్రపంచాంతర్గతమైనటువంటి పరమశివతత్వాన్ని దర్శించగలిగినటువంటి జ్ఞాననేత్రాన్ని లోపల పెంచుకోగలగాలి. అలా లోపల జ్ఞాననేత్రాన్ని పెంచుకోవడానికి జరిగేటటువంటి నిరంతర సాధనకి నిదర్శనం వృషభం. అందుచేత వర్షిస్తాడాయన. నందీశ్వరుడే పరమశివుడు. అందుకని నందికి శివుడికి తేడా ఉండదు, ఇద్దరు ఏకమే. అందుకే నందికి పేరు చివర ఈశ్వరత్వం ఇచ్చారు, నందీశ్వరుడు అన్నాడు. ఆయన వర్షములుగా వర్షించేస్తాడంతే. కోరికలను కోరుకున్న వాళ్ళకి ఈ కోరిక నేను తీర్చడమా, ఈ కోరిక నేను తీర్చలేకపోవడమా అన్నది పరమశివతత్వంలో ఉండదు అసలు. ఆయన ఏదైనా ఇచ్చేస్తాడు. అందుకే శివతత్వంలో ఒక రహస్యం చెప్తారు. శివతత్వం ఏమిటి అసలు? పరమాత్మ దగ్గర నేను పరమాత్మకి ఇది ఇచ్చాను అని నువ్వు అనకు. నువ్వు ఏమిస్తావు పరమాత్మకి? నేను ఇది పరమాత్మకి ఇచ్చాను అని అన్నాడు అంటే అజ్ఞానమే. మరి ఎలాగండి చెప్పాలి కదా. ఏదో జేబులో 10 రూపాయలు పెట్టుకున్నాను, శివాలయానికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను, ఏమండి 10 రూపాయలు ఉన్నాయి కదా కూరలు తెండి అంది. ఆ కోటేశ్వరరావు ఏమో ఇచ్చాను అని చెప్పకూడదన్నాడు. చెప్పడం మానేశాను అనుకోండి, 10 రూపాయలు నేను చెప్పకూడదన్నాను అనుకోండి, అపార్థం చేసుకుంటాను. 10 రూపాయల సంగతి చెప్పట్లేదు, ఏం చేస్తున్నాడు? నేను చెప్పాలి కదా. అందుకని వాక్యం మార్చమన్నారు దానికి. పరమేశ్వరుడు 10 రూపాయలు ఇవాళ హుండీలో వేసేటటువంటి భాగ్యాన్ని నాకు కటాక్షించాడని అన్నారు. నేను పరమేశ్వరుడికి 10 రూపాయలు ఇచ్చానన్నదన్నారు. ఆయన 10 రూపాయలు హుండీలో వేసే భాగ్యాన్ని నాకు కటాక్షించాడని అన్నారు. వాక్యం మారుతుందంతే, ఫలితం అలా నిలబడుతుంది. ఆయన అనుగ్రహంగా పొందాలి దాన్ని. అందుచేత నేనిచ్చాననకు. శంకరులు ఇలా అలవాటైపోతుందేమో, నేనిచ్చా అంటాడేమోనని ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు శివానంద లహరిలో. అసలు పరమశివుడికి నువ్వివ్వడం ఏమిటో, నువ్వేమిస్తావు పరమశివుడికి? పోనీ అయ్యా పరమశివుడికి మేము ఏమీ ఇవ్వలేకపోయినా ఆయనకో బంగారం గొలుసు చేయిస్తామండి అంటావేమో. కరస్తే హేమాద్రౌ, ఆయన చేతిలో బంగారం కొండ పట్టుకున్నాడు. బంగారం కొండ పట్టుకున్న వాడికి నువ్వు బంగారం ఏం పట్టుకెళ్ళిస్తావు? ఆయన చేతిలో బంగారం కొండ ఉంది, ఆయన ఇస్తాడు నీకు కావాలంటేను. అందుకని ఎంత జ్యువెలరీ షాప్ ఉన్నా నువ్వు ఆయనకి ఇవ్వగలిగింది ఏం లేదు. ఆయన దగ్గర మొక్కలే నువ్వు తెచ్చుకోముకుంటున్నావు, ఇంకా నువ్వు ఇచ్చేది ఏమిటి? కరస్తే హేమాద్రౌ. ఫోన్లేండి బంగారం కొండ అంటే ఉంది, కానీ అర్ధరాత్రి వేళ కబుక్కుని డబ్బులు కావాల్సి వస్తే క్యాష్ ఉండదుగా. శివుడి దగ్గరే విభూతి రాసుకుని ఉంటాడు, నేను బీరువాలో క్యాష్ ఎట్టుకుంటుంటాను ముందు జాగ్రత్తగా. అందుకని నేను డబ్బులు ఇస్తానండి అంటావేమో. గిరిశ వికటస్తే ధనపతౌ. నువ్వెంతటి వాడివిరా? నవనిధులకి అధినేత కుబేరుడు ఆయన పక్కన నిలబడి ఎప్పుడైనా ఏమైనా కావాలని అంటాడేమోనని చూస్తున్నట్ట పరమాత్మ. శివపురాణంలో ఒక ఆశ్చర్యకరమైన గాథ చెప్తారు పరమశివుని యొక్క పరమైశ్వర్యం గురించి. ఒకనాడు పార్వతీదేవి ఆవిడికి నిజంగా కావాలా? తల్లి ఒకనాడు పరమశివుని యొక్క విభూతి అనుకుని ఆవిడ కొన్ని నగలు తీసుకొస్తానని అంటే ఆయన అన్నారు, కుబేరుడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని నగలు పట్రా అన్నారు. ఆవిడ కొంచెం మొహమాట పడింది. క్యాష్ ఇవ్వకుండా అలా అడిగితే క్రెడిట్ అనాలేమో, ఏమన్నా డబ్బులు తేలేదా అంటాడేమోనని కొంచెం అటు ఇటు చూస్తోంది. వెంటనే స్వామి పాదాల దగ్గర మారేడు దళాలు ఉన్నాయి, ఓ మారేడు దళం ఒకటి తీసి విభూతిలా అన్నారు. అందులో పడింది, ఇది ఇచ్చి తెచ్చుకో అన్నారు. ఆవిడ విభూతి పట్టుకెళ్ళింది కుబేరుడి దగ్గరికి. పట్టుకెడితే దీనికి సరిపడ నగలు ఇమ్మంది. అంటే ఆ మారేడు దళంతో కలిపి కొలవరు కదండి మరి, ఎందుకంటే అసలు మనం ఇస్తేనే తరుగు, ఇంకా మళ్ళీ మారేడు దళంతో కలిపి చూస్తారు, ఆ టేర్ తీసేయద్దు. అందుకని జాగ్రత్తగా మారేడు దళం వెయిట్ ముందేసి తర్వాత విభూతి వెయిట్ వేద్దాం అనుకున్నాడు పాపం కుబేరుడు. ఆయన దగ్గర ఉన్నటువంటి నవనిధులను తెచ్చి అవతల తక్కెట్లో పెట్టాడు. సరిపోలా ఆయన విభూతి. ఏమిటి, ఒక్క విభూతి కణానికి సరిపోలేదు. అది ఆయన దగ్గర ఉండేటటువంటి జ్ఞానం అంటే పరమశివుడు. అంతటి మహదైశ్వర్య సంపన్నుడైన
అట్లాంటి పరమశివుడు ఎప్పుడైనా ఏదైనా నాకు ఇలా అవసరం ఉందని ఇలా చూస్తాడేమో అని కుబేరుడు చేతులు కట్టుకు ఎప్పటి నుంచో అలా నిలబడ్డట. ఇంకా నువ్వేమిస్తావురా డబ్బాయినికి? అందుకని నీకు కుదరదు. కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనపతౌ. ఫోన్లేండి, ఆయన దగ్గర డబ్బులున్నాయి, చేతిలో బంగారం కొండ ఉంది, కానీ ఆయన కోరిక లేదు, వెళ్ళడు, ఎక్కడా ఇవ్వడు, నగలు చేయించుకోడు. అందుకే పాములు వేసుకున్నాడు. అందుకని పాపం ఆయన నగలు చేయించుకోడు. పోనీ కుబేరుడు ఉన్నాడు, అడగడు. కాబట్టి ఇంట్లో ఫ్రిడ్జ్ అవి ఉన్నాయో లేవో, అందుకని పోనీ ఇంట్లోకి మేము ఏమైనా ఇస్తాం, పాపం పార్వతీదేవి రోజు వంటకి ఎంత ఇబ్బంది పడుతుందో అని అంటావేమో. అలాంటివేం గొడవలు లేవు ఆయనకి. ఆయన ఇంట్లో కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణి. ఆయన ఇంట్లో కామధేనువు కల్పవృక్షం చింతామణులతో ఆయన ఇల్లు కట్టుకున్నాడు. చింతామణి అంటే పైకి అనడం కాదుట, లోపల మీరు చింతించారనుకోండి, ఏమిటో ఈ గ్యాస్ స్టవ్ మంచి తెచ్చుకుంటే బాగుండు, త్రిపుల్ స్టవ్ అంటే వచ్చేస్తుంది అక్కడికి. ఆ చింతామణికి ఆ శక్తి ఉంది. పైగా ఈ చింతామణులకు అసలు ఈ గుణం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి? అమ్మవారు ఆ ఇంట్లో కాపురం ఉంటే అమ్మవారి నుంచి బయటకు వచ్చింది ఆ లక్షణం. అమ్మవారి దగ్గరికి వెళ్ళి చింతిస్తే చాట, అమ్మ ఇలా ఉంటే బాగుండేమోనమ్మా అంటే ఆవిడ ఇచ్చేస్తుంది వెంటనే. అటువంటి శక్తివంతురాలు ఆవిడ. ఆ తల్లి ఆ ఇంట్లో తిరగగా ఆవిడ లక్షణం ఇంటి యజమానురాలి లక్షణం ఆ ఇటకలకు వచ్చాయి చింతామణులకి. అందుకని పరమశివుడికో పేరు, ఆయన చింతామణి పాణిగ్రాహి, అమ్మవారి చెయ్యి పట్టుకున్నవాడని. ఆయన ఇంట్లో కామధేను ఉంది, కల్పవృక్షం ఉంది, చింతామణులు ఉన్నాయి. చింతామణి పాణిగ్రాహి అయి చింతామణులకు కోరినవి ఇచ్చేటటువంటి శక్తినిచ్చినటువంటి అమ్మవారి చెయ్యి పట్టుకుని ఆయన్ని భార్యగా చేసుకుని వామాంకమనందు కూర్చోబెట్టుకున్న పరమశివుడికి ఇంట్లోకి కావలసిన వస్తువులు నువ్వు ఇస్తావా? ఏమిస్తావురా నువ్వు ఇవ్వలేవు. అందుకని సురభి చింతామణి గణి శిరస్తే ఫాలాంశౌ. పోనీ ఇన్నున్నాయి కానీ ఆయనకి మోక్షం ఉందో లేదో. మేము మోక్షం ఇస్తాం స్వామి అంటావేమో, నా తపస్సు కొంత ధారపోస్తా. అలాంటి ధూర్త భక్తులు కూడా ఉంటారు కొంతమంది. అందుకని నా తపస్సు కొంత ధారపోస్తానంటావేమో. అందుకని అది కుదరదు. శిరస్తే ఫాలాంశౌ, అందరికీ మోక్షం ఇచ్చేవాడు ఆయన. అందుకని చంద్రకళ ఆయన తల మీద ఉంది, నువ్వేమిస్తావు ఆయనకి? శిరస్తే ఫాలాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ. పోనీ ఎన్నున్నా ఏమీ పట్టించుకోడు కదా, వాళ్ళ అబ్బాయికో సంబంధం చూసి పెళ్లి చేస్తాం. పరమశివుడు కొడుక్కి పెళ్లి చేశాడనేటటువంటి గొప్ప పేరోటి వస్తుంది కదా, వాళ్ళ ఇంట్లో శుభకార్యానికి నేను మూల పురుషుడిని అవుతాను కదా అంటావేమో. అసలు శుభాలన్నీ వెళ్లి పరమశివుడి పాదాల దగ్గర ఉంటాయి. ఎవరి ఇంటికైనా మంగళతోరణం కట్టారు అంటే గుర్తు ఏమిటంటే పరమశివుడు వాళ్ళ యందు ప్రీతి చెంది కాలు ఇలా కదిపితే అది ఎగిరెళ్లి తోరణం పట్టుకుంటుంది వాళ్ళ గడపని. అందుకని చరణ యుగళస్తే అఖిల శుభౌ. ఇంకా నేనేమివ్వను స్వామి నీకు? కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. నేను అంటూ నీకు ఇవ్వగలిగింది ఒక్కటుంది నా దగ్గర, నా మనస్సు ఒకటి ఉంది, పుచ్చేసుకో. శంకరాచార్యులు వారు గడుచుతాను, అలాగైనా మనస్సుని ఇచ్చేద్దాం ఆయన దగ్గరికి అని శంకరాచార్యులు వారు స్తోత్రం చేసి చూపిస్తారు. నువ్వు ఏమిస్తావురా ఆయనకి? ఆయనకి ఇవేం అక్కర్లేదు అని. అలాంటి పరమశివుడికి ఏమివ్వగలరు? లోపల ఆయనని వహించడమే చాలంతే. ఆయనని ఇక్కడ వహించారా? ప్రతి ఊపిరిలో ఆయన్ని దర్శించడం వచ్చిందా? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అలాంటి వాళ్ళు నా కడుపులో కూర్చోంటే వెళ్ళి కూర్చున్నాడే భోళాశంకరుడు. అందుకని అంతగా లొంగిపోయేటటువంటి తత్వం ఉన్నవాడయా పరమశివుడు. ఆయనకి నువ్వేమిస్తావు? నువ్వు ఇవ్వలేవు. ఇక్కడ భరించడమే ఆయన్ని, ఇక్కడ వహించడమే ఆయన్ని. అందుకని బాణత్వం వృషభత్వం అలా వహించి చూపించారు శ్రీ మహావిష్ణువు. పరమ ప్రీతి చెందారట పరమేశ్వరుడు. ఆహా, ఎంత శుశ్రూష చేశావో, ఎంత సేవ చేశావో నాకు అని. బాణత్వం వృషభత్వమర్థవపుషా భార్యాత్వమార్యాపతే. ఆర్యామహాదేవి అనేటటువంటి పేరుతో ఆయనని భార్యగా స్వీకరించారు. ఈ ఆర్యామహాదేవి స్వరూపాన్ని రుక్మిణీదేవి రుక్మిణీ కళ్యాణంలో స్తోత్రం చేసింది. ఘనుడా భూసురుడేగనో నడుమ మార్గాశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండది తప్పుగా తలచనో విచ్చేశనో ఈశ్వరుండనుకూలింప తలంచునో తలపడో ఆర్యామహాదేవియున్నను రక్షింపని రుంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఆ శ్రీ మహావిష్ణువు భర్తగా కావాలి. అందుకని ఆర్యామహాదేవిగా నా మనస్సు గుర్తిరిగాడో లేదో అని అడుగుతోంది. నువ్వు ఆనాడు పరమశివుడిని భర్తగా పొందావే, అలా నిన్ను భర్తగా నేను పొందాలనుకుంటున్నాను. ఇది స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతూ. పరమేశ్వరుడికి జెండర్ ఉండదు అసలు. ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, కర్మ కాదు, ఫలితము కాదు, భేదము కాదు, ఏమీ కాదు. ఆయన చిత్ భాతి స్ఫురత్ తెలుసుకుంటున్నటువంటి జ్ఞానం. ఆయన ఒక వెలుతురు, అంతే ఆయన స్వరూపం.
అటువంటి వాడు అజాయమానో బహుధా విజాయతే అనేక స్వరూపాల్ని పొందాడంతే. అందుకని అది చెబుతూ భార్యాత్వమార్యాపతే ఘోనిత్వం, ఆయన బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోనిత్వం. ఒకనాడు వరాహ రూపం ఎత్తారట. ఎప్పుడు ఎత్తారు అంటే పరమశివుడు అరుణాచల క్షేత్రంలో ఒకసారి అగ్నిస్తంభంగా వెలిశారు. ఆ అగ్నిస్తంభంగా పరమశివుడు వెలిసినటువంటి రోజునే కృత్తికా దీపోత్సవము అని కార్తీక పౌర్ణమి నాడు ఇప్పటికీ అరుణాచలం కొండ మీద కార్తీక దీపం పెడతారు. అది కొన్ని రోజుల పాటు వెలుగుతుంది. అది చూడడానికి తిరణాల కింద వెళ్ళిపోతారు ఆలయానికి, ఆ అరుణాచల క్షేత్రాన్ని చూడడానికి. ఎందుచేత కొండంతా స్థూల శివుడే. ఆ అరుణాచలం కొండకి ఉన్నటువంటి రాళ్లని విదేశీ సైంటిస్టులు తీసుకెళ్లి టెస్ట్ చేసి ప్రూవ్ చేశారు. ఇవి అగ్నిశిలలు, ఇవి ఎంత కాలము క్రితము అన్నవి మేము చెప్పలేము. అతి పురాతనము, అతి సనాతనము, ఇవి కేవలం అగ్ని ఘనీభవించినటువంటి రాళ్లని వాళ్ళు నిగ్గు తేల్చారు. అందుకని అరుణాచలం అగ్నికొండ. ఒక్క పరమశివుడే అనేక మూర్తులతో ఉంటాడు. అదే కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం అని శర్వ భవ భర్గ రుద్ర భీమ పశుపతి మహాదేవ ఈశానములని 8 మూర్తులుగా ఆయనే ఉంటాడు. ఆ 8 మూర్తులుగా ఉండే ఆయనే అష్టమూర్తి తత్వంగా సమస్త జగత్తుని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన ఈ అష్టమూర్తులుగా భాషించకపోతే ఒక్క క్షణం ఈ లోకం నిలబడదు. ఆయన సూర్యుడిగా ఉన్నాడు కాబట్టి వెలుతురు, ఆయన చంద్రుడిగా ఉన్నాడు కాబట్టి చల్లతనం, ఆయన నీటిగా ఉన్నాడు కాబట్టి దాహం తీరుతోంది, ఆయన పృథివిగా ఉన్నాడు కాబట్టి ఆకలి తీరుతోంది, ఆయన వాయువుగా ఉన్నాడు కాబట్టి ఊపిరి తీస్తున్నాం, ఆయన అగ్నిగా ఉన్నాడు కాబట్టి ఒంట్లో వేడుంది, ఆయన ఆకాశముగా ఉన్నాడు కనుక శూన్యం అనేటటువంటిది ఒకటి ఉంది. ఇన్ని ఉండడానికి కారణం ఇవన్నీ పరమశివ స్వరూపాలే. అందుకని అష్టమూర్తులు మళ్ళీ అష్టలింగములుగా వచ్చే ఆయన స్వరూపాలే. అందుకని అదిగో అది పరమశివ స్వరూపం అంటే. అటువంటి పరమశివ స్వరూపం అగ్నిస్తంభమై వెలిసింది మధ్యలో. బ్రహ్మగారికి విష్ణువుకి వాదన ఏర్పడితే వీళ్ళ ఇద్దరి వాదన తీర్చడానికి అరుణాచలం కొండ మీద అగ్నిస్తంభంగా వెలిశాడే. వెలిస్తే శ్రీ మహావిష్ణువు సత్వగుణ సంపన్నుడై పరమశివుని యొక్క ఆది తెలుసుకోవాలనుకున్నారు. అనుకుని వరాహ రూపం తీసుకున్నారు. పందిగా అవతారాన్ని స్వీకరించి ఆయన ఆ లింగము యొక్క ఆదిని అంటే పాదములను కనిపెట్టాలని ఆ మట్టి తొలుచుకుంటూ కిందకెళ్ళారు. హంసవాహనారూఢుడై బ్రహ్మగారు నేను అంతాన్ని తెలుసుకుంటానని పైకి వెళ్ళాడు. ఇద్దరూ వెళ్ళారు. కానీ ఎంత దూరం లోపలికి తొలిచి వెళ్ళినా కనపడుతూనే ఉందా అగ్నిస్తంభం. ఆయనకి ఆది అంతమేమిటండి? అసలు పరమశివ స్వరూపం అంటే నువ్వు పైకి చూస్తున్నది పరమశివ స్వరూపం కాదురా, అది సింబలైజ్డ్. నీకు ఒక ఎరిక చేయడం కోసమని పుట్టిని నీకు అలా చూపించాం. అసలు శివుడంటే ఏమిటో తెలుసా? పోతన గారు చెప్పారు భాగవతంలో, అసలు శివుడంటే ఏమిటో చెప్తాను, దాన్ని నువ్వు దర్శనం చెయ్యి కంటితో అన్నారు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు శలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకొరండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్య పంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై స్వాఖ్యయై స్వయం జ్యోతి అయి ఒప్పు ఆజ్యమగుచు. ఏది దీన్ని చూడండి మీ కంటితోటి ఎలా కుదురుతుంది? అగ్ని ముఖంబు, ఈ సమస్త బ్రహ్మాండములలో నిండిపోయిన అగ్ని ఆయన ముఖం. అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి, ఆయన కాలు తీసి కాలు వేస్తుంటే కాలం నడిచి వెడుతూ ఉంటుంది. ఇలాంటి స్వరూపాన్ని మీరు ఎలా దర్శనం చేస్తారు? సాకారముగా దర్శనానికి మీకు ఒక రూపాన్ని అందించకపోతే నిరాకారమైన స్వరూపాన్ని పొందలేరని మహర్షులు మన కోసమని వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర, అటువంటి పరమాత్మకి ఒక సాకారముగా దర్శనమిచ్చాడని మనకి చూపించారు ఇలా ఉంటాడని. అంత మాత్రం చేత అది పరమాత్మ స్వరూపమా? దాని నుంచి ఎదగమని అందుకుని అరూపరూపి అయి లింగాకారంగా వస్తాడు. అందుచేత వృషభత్వమర్థవపుష బాణ భార్యాత్వమార్యాపతే ఘోనిత్వం, ఆయన వరాహ రూపంలో కిందకి తవ్వుకుంటూ వెళ్ళారు. ఎంత దూరం వెడితే కనపడుతుంది. ఆయన సర్వవ్యాపి తెలుసుకున్నారు శ్రీ మహావిష్ణువు.
అరే రే పరమశివుడి యొక్క పాదాల్ని నేను కనిపెట్టడమా, ఎంత పొరపాటు చేశాను రా అని వెనక్కి తిరిగి వచ్చేశాడు. కానీ బ్రహ్మగారు రజోగుణ సంపన్నుడు కాబట్టి చిన్న టక్కరి పని చేశాడు. ఈయన వెడుతుంటే ఎక్కడో పైనుంచి ఒక కేతకీ పుష్పం పడుతోంది. దాన్ని అడిగాడు. ఒక ఆవు కనపడింది, వాటిని అడిగాడు. అది ఎప్పుడో, అది కూడా చూడండి ఎంత చిత్రమో చూడండి, పూజ చేసింది కాదుట. ఒక మహాభక్తుడు మానసికంగా ఒక పుష్పాన్ని తీసుకెళ్లి పరమశివుని యొక్క శిరస్సు మీద ఉంచాట. ఆయన మనస్సులో రమిస్తూ ఓం నిధన పతయే నమః అన్నాడు. ఇక్కడ బంగారు పాత్రలోంచి తీసి ఒక తెల్లటి తామర పువ్వుని ఇలా విసిరాడు. విసిరితే అది పరమశివుని జటాజూటం మీద పడింది. ఎప్పుడు? బాహ్యంలో కాదు, ఇక్కడ చేసినప్పుడు. ఆ పడిన పుష్పం అలా ఉండిపోయింది పరమశివుడి యొక్క జటాజూటం మీద. ఉండిపోతే ఒకనాడు ఆయన ఎందుకో ఎవరి పట్ల అనుగ్రహంతోనో తల పంకించారు. ఆ పువ్వు కింద పడడం మొదలెట్టింది. అలా పడడం మొదలెట్టి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. అది అలా కిందకు వస్తూనే ఉంది. వస్తుంటే బ్రహ్మగారు పైకి వెళ్తున్నారు. అప్పటికే కొన్ని లక్షల సంవత్సరాలు ప్రయాణం చేశాడు ఆయన. ప్రయాణం చేసి పైకెడుతూ మధ్యలో ఈ పువ్వు కనపడింది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. పరమశివుడి జటాజూటంలోంచి కింద పడుతున్నానండి. ఇంకెంత పైకి ఉందన్నాడు. నువ్వెప్పటికెక్కుతావులే, నేను కింద పడ్డం మొదలెట్టి కొన్ని వేల సంవత్సరాలైందండి. అమ్మ బాబోయ్, అలాగా అయితే కింద శ్రీ మహావిష్ణువు ఉన్నారు, ఆయన పాదాలు దర్శించడానికి వెళ్ళాడు, ఒక్క సాక్ష్యం చెప్పు, నేను దర్శనం చేసేశానని సాక్ష్యం చెప్పన్నాడు. చతుర్ముఖ బ్రహ్మ భయపడి ఎందుకైనా మంచిది పెద్దవాళ్ళతో గొడవ ఎందుకని అలాగే చెప్తానులేండి. పాపం ఆ ఓటు ఒప్పుకుంది. వీళ్ళన్నింటినీ సాక్ష్యం పట్టుకొచ్చాడు. పాపం సప్తగుణ ప్రధానుడు కనుక శ్రీ మహావిష్ణువు అన్నారు, నాకు దర్శనం అవలేదు పరమశివుని యొక్క పాదాలన్నారు. కానీ బ్రహ్మగారు ఈ సాక్ష్యాలు చెప్పించారు. చెప్పిస్తే ఆనాడు అగ్నిస్తంభంగా ఉన్నటువంటి పరమాత్మ సాకారమును పొందారు. ఇది పరమేశ్వర తత్వం అంటే. మీరు చాలా జాగ్రత్తగా దాన్ని గమనించాలి. అందుకని శంకరాచార్యులు వారు ఈ శ్లోకాన్ని ప్రయోగిస్తున్నారు. ఆయన ఎక్కడ ఎప్పుడు ఎలా కావాలంటే అలాంటి స్వరూపాన్ని పొందుతారు. ఆయనే అగ్నిస్తంభంగా ఉన్నారు జ్యోతిర్లింగంగా, ఆయనే ఒక సాకార రూపాన్ని పొందుతారు. ఆయన ఎక్కడ ఎప్పుడు ఎవరికి ప్రీతి చెంది ఎలా దర్శనమివ్వాలనుకుంటే అలా దర్శనమిస్తారు. దానికి కావలసింది మనస్సులో ప్రీతి. బాహ్యంలో మీరు ఎంత చేస్తున్నారు ఆయన చూడరు. దాన్ని ఆయనకి కావలసింది ఏమిటి? ఇక్కడ మీరు ఎంత ఆర్తి చెందుతున్నారు, మీరు ఆర్తి చెందారా దర్శనమిస్తారు. అందుకే ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఒక మాట అంటాడు, ఈ నిరూపముగా తలంతు నిరూపు మోకాలో స్త్రీ చన్ను కుంచమో మేకపింటికయో ఈ సందేహముల్ మాంపిన కన్నారం భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే చినీరేజ విహార మత్తమధుపా శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఒకనాడు అర్జునుడు మహాశివరాత్రి గబగబా బయటికి వెళ్ళిపోతున్నాడు. కృష్ణ పరమాత్మ అట్నుంచి ఎదురొచ్చారు. ఏమిటి బావా అంత తొందరగా వెడుతున్నావు అన్నారు. ఏం చెప్పమంటావు, మహాశివరాత్రి కదా బావా, లింగానికి అభిషేకం చేద్దామని వెడుతున్నానన్నారు. ఏమిటి లింగం కోసం శివాలయానికి వెళ్ళాలా బావా, ఇదిగో ఇక్కడ లేదా అని ఒక కుర్చీలో కూర్చుని పంచ పైకి తీశారు. ఆయన మోకాల్లో లింగం కనబడింది. వెంటనే ఆ మోకాలికి అభిషేకం చేశారు. నీ రూపు మోకాలో స్త్రీ చన్నో, ఇది మరీ అన్యాయం. ఒక రాజుగారు వేశ్యాగృహంలో ఉండిపోయారు. తెల్లవారిపోయింది మహాశివరాత్రి. ఎక్కడ చూసినా దేవాలయాల్లో గంటలు మోగుతున్నాయి. ప్రాత స్మరామి గణనాద మనాద బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం అని. హరిరే నేను ఇక్కడ ఉండిపోయానని బెంగపెట్టుకున్నారు. అది వేశ్యాగృహం. ఎక్కడైనా లింగాకారం కనబడుతుందేమో అభిషేకం చేసేద్దాం అనుకున్నారు. ఆయన స్నానం కూడా చేయలేదు. హార్తి, అమ్మో పరమశివుడికి అభిషేకం చేసేయాలని. అది వేశ్యాగృహం. ఎక్కడా ఒక్క చిత్తరువు లేదు. ఆయన బెంగ పెట్టుకుని కన్నుల వెంట నీరు కారుస్తూ తిరుగుతుంటే ఇంకా నిద్రలేవక హంసతూలికా తల్పం మీద పడుకుని నిద్రపోతున్నటువంటి వేశ్య యొక్క వక్షోజన లింగాకారంలా కనపడింది. వెంటనే అక్కడ చెంబులో ఉన్నటువంటి నీళ్లు తీసుకెళ్లి నమః సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయచ అరుణాయచ నమః సింగాయచ పశుపతయేచ నమ ఉగ్రాయచ భీమాయచ నమో అగ్రే వధాయచ దూరే వధాయచ నమో హంత్రేచ హనీయసేచ నమో వృక్షేచ అభిషేకం చేసేశారు. చేసేస్తే పరమాత్మ అక్కడ శివలింగంగా ఆవిర్భవించారు. నీరూపు మోకాలో స్త్రీ చన్ను కుంసము. ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయన వచ్చిన వాళ్ళందరికీ సరుకులు అమ్ముతుండేవాడు. సాధారణంగా వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు కుంసాన్ని బోర్లించరు. వాళ్ళ వరకు ఎందుకు, మనకి ఇళ్లల్లోనే ఆ బియ్యం కొలుచుకునే పాత్ర బోర్లించరు. అలా బోర్లించేస్తే అది కొంచెం అమంగళకరమైన విషయం. అలా బోర్లించాడు బోర్లించకు అని చెప్తారు పెద్దవాళ్ళు కోడలకి. ఆ తర్వాత 3 రోజులు అత్తకి కోడలకి పడకపోవడం వేరు విషయం. అందుకని అదిగో అలా కుంసాన్ని ఆయన వచ్చినటువంటి వాళ్ళందరికీ పాపం వర్తకం చేస్తూ వాళ్ళు వెళ్ళిపోగానే ఆయనకి శివారాధన చేసుకోవాలని కోరిక. కానీ వ్యాపారం చెయ్యాలి, ఎలా కుదురుతుంది? పరమశివుడికి చాలా తేలికైన పూజ ఉంటుంది. ఏమిటంటే ఆయనకి కాస్త తెల్లటి బియ్యం తీసి నీళ్లలో తడిపేసి ఇలా పక్కనెట్టేసుకుంటే చాలు, పసుపు కూడా కలపక్కర్లా. ఆయనకి
అందుకని ఓ కొంచెం ఒకటి తిరగేసి అక్కడ పెట్టేవాడండి. అక్కడ పెట్టి ఎవరైనా వస్తే వాళ్ళకి చింతపండు కందిపప్పు కట్టిచ్చేయడం, వాళ్ళు వెళ్ళిపోగానే ఓ అక్షత తీయడం, ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః అని మహాప్రీతితో పూజ చేసేస్తుండేవాడు. ఈ కుంచం లింగం అయిపోయింది. కుంచము మేకపింటికయో కులందరూ శివలింగానికి చుట్టూ నిలబడ్డారు. నిలబడి పరమ ప్రీతితో ఒకళ్ళు పాలు పోస్తున్నారు, ఒకళ్ళు తేనె పోస్తున్నారు, ఒకళ్ళు పసుపు నీరు పోస్తున్నారు, ఒకళ్ళు పెరుగు పోస్తున్నారు. అవన్నీ శివలింగం మీద పడుతుంటే సుస్వరంగా అందరూ కలిసి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని అభిషేకం చేస్తున్నారు. చూశాడు, నేను ఇలా అభిషేకం చేస్తే బాగుండు అనుకున్నాడు. కానీ ఆయనకి ఆలయ ప్రవేశం ఇవ్వలేదు. ఏం చేస్తాడు? మనసులో ఆర్తి అభిషేకం చెయ్యాలని. కానీ శివలింగం లేదు. వెడుతున్నాడు. వెడుతుంటే ఒక మేక పింటికల్ని విసర్జించింది. అవి గుత్తిగా కింద పడి భూమి మీద చెల్లా చెదరవడంలో ఒక పింటిక గిరగిరా తిరిగి నిలబడితే శివలింగంలా కనబడి గబగబా ఒక ఆకు తెచ్చాడు. ఆ మేక పింటికి దాని మీద పెట్టాడు. ఒక మేక పాలు పితికాడు. ఆయనకేం రుద్రనమక చమకాలు వస్తాయా? పొంగిపోయాడు. నాళ్ళకి అభిషేకం చేసేటటువంటి అదృష్టం కలిగిందని శివ 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 అంటూ దానికి అభిషేకం చేసేశాడు. పరమాత్మ ప్రీతి చెందారు. ఆ చేసినటువంటి పూజకి ప్రీతి చెంది వెంటనే కాటం అంటే మేకపింటికలోంచి ఆవిర్భవించారు. కాటములోంచి వచ్చాడు కనుక కాటేశ్వరుడయ్యాడు. మోటుగా అనిపిస్తే కోటేశ్వరుడయ్యాడు. అందుకని అదే మోకాలో స్త్రీచన్నో కుంచమో మేకపింటికయో ఈ సందేహముల్ మాన్పి. నువ్వెవరని నేను సందేహం పెట్టుకుంటే నా కన్నారం భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే చిన్నీరే విహారమత్తమధుప శ్రీకాళహస్తీశ్వర ఒక్కసారి నాకు కనపడవయాలగా అని తల కొట్టుకున్నాడు ధూర్జటి. అందుకని ఆ స్వామిని ఎంత దూరం వెతికితే అని మీకు దొరుకుతాడు. అందుకని అగ్నిస్తంభంలోంచి ఒక్కసారి సాకారాన్ని పొందాడు. సాకారాన్ని పొంది నిలబడి ఆ రోజున బ్రహ్మగారికి శాపం ఇచ్చాడు. నీకు పూజార్హత లేదన్నారు. శ్రీ మహావిష్ణువుకి మాత్రం విశేషమైనటువంటి పూజార్హతనిచ్చారు. అందుచేతనే పరమశివుడు అభిషేక ప్రియుడు, శ్రీ మహావిష్ణువు అర్చనా ప్రియుడు. ఆయనకి అర్చన, ఆయనకి ఎంతసేపు అలంకారం. ఆ పరమశివుడికి అభిషేకం. అమ్మవారి స్వరూపం శ్రీ మహావిష్ణువు కనుక అమ్మవారికి అలంకార ప్రియత్వం. అందుకని శ్రీ మహావిష్ణువుకి అలంకార ప్రియుడైన. అందుకని బాణత్వం వృషభత్వమర్థవపుష భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సకిత. ఇది మరీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఒకనాడు పరమశివుని యొక్క మనస్సుని సంతోషపెట్టడం కోసమని సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు పరమశివుని యొక్క ఇల్లాలి స్వరూపాన్ని పొందారట. అంటే దీన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇల్లాలి స్వరూపాన్ని పొంది ప్రీతి కలిగించడం ఏమిటండి అంటే మీకు ఒక చిన్న దృష్టాంతం చెప్తాను, మీకు తేలిగ్గా అర్థం అవడం కోసం. అంటే పరమశివుడు మనోస్థాయిలో ఉండేవాడా? కాడు కదా. మరి మనోస్థాయిలో ఆయన ఆనంద పెట్టడం ఏమిటి సఖిగా అంటే ఉదాహరణకి చెప్తున్నాను. అందరం అమ్మాయి ఎక్కడికి ఎంత అయింది టైము అంటే 3 అయిందండి అని ఇలా అంటాం. నా భార్యకి 3 అని ఇలా అనే అలవాటు ఉందనుకోండి. అందరూ ఇలా అంటే తను ఇలా అందనుకోండి, నాకు పెళ్ళైనప్పటి నుంచి కొత్తగా ఉంటుంది. అంటే ఇది నిజం అనుకునేది ఉదాహరణకు అంతే. అందుకని ఇలా అంటే అదేమిటి అందరం ఇలా అంటాం కదా అని ఇలా అంటానేమిటి అంటూ ఉన్నాను అనుకోండి. అంటూ ఉంటే ఒకనాడు నేను మా బావమరిది గారి ఇంటికి భోజనానికి వెళ్ళాను. వెడితే ఏదో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాను. మా బావమరిది గారి కూతురు దగ్గరికి వచ్చింది. మామయ్య గారు భోజనం వండేసిందట, అమ్మ అన్నం పెడుతుందట, రమ్మంటోందని. ఏముండిందమ్మా అమ్మ అన్నంలోకి అన్నాను. అంటే పప్పు కూర పచ్చడి అని ఇలా అందనుకోండి. వెంటనే ఈ 3 చూడగానే ఇలా అనకుండా అది కూడా ఇలా అంటే నాకు ఎవరు గుర్తొస్తారు? గుర్తొచ్చి ఏమిటో నీకు మీ అత్త పోలికి వచ్చిందని గభాలను ఎత్తుకుని తొడ మీద కూర్చోబెట్టి ముద్దు పెట్టుకుంటాను. ఇప్పుడు ఎందుచేత ప్రీతి? మేనకోడలిగా కాదు, మేనకోడలిలో తన భార్య గుణాలు కనబడ్డాం. మీ మేనత్త పోలిక నీకు వచ్చిందేవో అని ఇలా అనేటప్పటికీ అలా ఆయన మనస్సుని ప్రీతి చెందించాడు పరమాత్మ కనాడు. ఎలా అంటే దీన్ని సౌందర్యలహరిలో చెప్పారు శంకరాచార్యులు వారు. ఎలా చెప్పారంటే హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురానారీ భూత్వా పురరిపిమపిక్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయనలేత్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మిహతాం అన్నారు.
పరమశివుడు దేవతలకి దానవులకి మధ్యలో అమృతాన్ని పంచవలసి వచ్చింది. విశేషమైనటువంటి సౌందర్యం కావలసి వచ్చింది. అపారమైన సౌందర్యం ప్రపంచంలో ఎవరికి ఉంది? వాళ్ళ చెల్లెలికి ఉంది అంతే, ఇంకెవ్వరికీ లేదంత సౌందర్యం. ఎవరైన చెల్లెలు? పద్మనాభ సహోదరి, పరమశివుడి భార్య, మా అమ్మ పార్వతీదేవి, ఆవిడికే ఉందా సౌందర్యం. అందుకని చెల్లెలి పోలిక తను తెచ్చుకోవాలనుకున్నాడు. అనుకుంటే ఏం చేస్తే ఆ సౌందర్యం వస్తుందని ఆలోచించాట. అమ్మవారి బీజాక్షరం ఒకటి ఉంది, ఆ బీజాక్షరాన్ని ఉపాసన చేశాడు. అదే శ్రీ సూక్తంలో రహస్యంగా చెప్తారు, నీం శరణమహం ప్రపద్యే అని. ఆ బీజాక్షరాన్ని ఉపాసన చేశాడు. ఆ ఉపాసన చెయ్యగా 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 శ్రీ మహావిష్ణువుకి తన చెల్లెలి యొక్క పోలిక వచ్చేసింది. అమ్మవారైపోయాడు. స్త్రీ స్వరూపాన్ని పొంది మోహిని స్వరూపాన్ని పొందాడు. ఆ స్వరూపంతో దేవతలకి దానవులకి అమృతాన్ని పంచిపెట్టేశారు. పంచిపెట్టేసి విజయం సాధించారు. దానవులకి ఇవ్వకుండా దేవతలకే అమృతం ఇచ్చారు. ఈ కథ పరమశివుడి చెవిలో పడింది. పైగా చెప్పిన వాళ్ళు ఎలా చెప్పారు? ఏమండి, శ్రీ మహావిష్ణువు బీజాక్షరాన్ని ఉపాసన చేసి ముమ్మూర్తులా మీ ఆవిడైపోయాడు అన్నాడు. అంటే తన భార్య అనేటప్పటికీ చూడబుద్ధేసింది. ఏడు మా బావమరిది అచ్చు మా ఆవిళ్ళే అయిపోయాటని. ఒకనాడు ఇంతటి పరమశివుడు కైలాసం నుంచి కదిలి వైకుంఠానికి వచ్చాడు. వస్తే అమ్మో బావగారు వచ్చారని గబగబా ఎదురెళ్ళి ఆయన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఏమిటి బావగారు విశేషాలు అని. ఏమి లేదు, ఈ మధ్య నువ్వు మా ఆవిడ వేషం కట్టేవాడు కదా, ఏదోసారి చూపించాను. ఎందుకులేండి బావగారు అవన్నీ బాగుండవు కొద్దిగాను అన్నారు ఈయన. అబ్బాయి అలా కాదులేండి, ఓసారి చూపించవయ్యా, ఇబ్బంది ఏముంది, మీ చెల్లెలి పోలికేగా ఒక్కసారి చూపించాను. అబ్బా వద్దులేండి బావగారు అవన్నీ ఎందుకు, కొంచెం పరిపాలనలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు అవన్నీ ఉండేవేలేవయ్యా, మరి ఈయన స్థితికారుడు కదా, అవన్నీ ఉండేవేలే, ఈ విషయం చెప్పన్నారు. చెప్తాను లేండి బావగారు, కానీ మంచినీళ్ళు ఏమైనా పుచ్చుకుంటారా అంటే, ఏదో కొంచెం మంచినీళ్ళు పట్టరా అంటే లోపలికి వెళ్ళారు. వెళ్ళిన వారు ఈయన రావడం మానేసి ఉద్యానవనంలో గాజుల చప్పుడే. ఏమిటి గాజుల చప్పుడని పరమశివుడు అటు తలపెట్టి చూశారు. చూస్తే 16 సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి ప్రౌఢైన మహాసుందరి కనపడింది. ఆవిడ బాలాత్రిపుర సుందరి, మా అమ్మ. ఆవిడ ఎక్కడ కనపడ్డా మజ్జత్త మేషమానస, స్వామి మనస్సుని ముంచేస్తున్నారు. ఆయనని ఆ స్థాయికి తీసుకురాగలిగింది ఎవరైనా ఉంటే మా ప్రపంచం మొత్తం మీద మా అమ్మ ఒక్కతే, ఇంకెవ్వరూ తీసుకురాలేరు. ఆయన మన్మధుణ్ణి కాల్చేసిన వాడు. ఆయన ఎవరిని చూస్తాడు అలాగా? ఆయన ఎవ్వరిని చూడటం, అమ్మవారిని చూడడం కాదుట, అమ్మవారి బుగ్గలు చూస్తే చాలు ఇంతటి పరమాత్మ గభాల రథం దీపోతాడు. శంకరాచార్యుల వారు చెప్పి పొడిచారు సౌందర్యలహరిలో. చాలేవయ్యా పెద్ద గొప్ప మాటలు చెప్పావు. స్ఫురత్ గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం యమారుహ్య దృహ్యత్కమనిరథమర్కేందు చరణం మహావీరో మార ప్రమద పతయే సంగీతవతే. నీ మీదకి మన్మధుడు యుద్ధానికి వచ్చాడు రోజున. వస్తే ఏమిటి మన్మధుడు ఏమిటి, నా మీదకి యుద్ధానికి రావడం ఏమిటి అని నువ్వు మళ్ళీ పెద్ద 14 బ్రహ్మాండాలతో రథం ఎక్కి వచ్చావు. ఏడి మన్మధుడు అని అడిగాడు. అడిగితే అడిగో మన్మధుడు రథం ఎక్కాడు. నీ రథానికి 2 చక్రాలే, ఆయన రథానికి 4 చక్రాలు అన్నాడు. ఎక్కడున్నాడన్నారు అంటే ఆయన తెలివితేటలుగా పార్వతీదేవి ముఖమనేటటువంటి రథం ఎక్కాడు. అమ్మవారి చెవులకు పెట్టుకున్నటువంటి కుండలములు రెండింటినీ 2 చక్రాలు చేసుకున్నట్ట. ఈ 2 కుండలములు అమ్మవారి యొక్క కపోలములలో బుగ్గలలో ప్రతిఫలిస్తే ప్రతిఫలించినటువంటి ప్రతిబింబాల్ని 2 చక్రాలు చేసుకున్నట్ట. ఇంత పరమశివుడు ఇంత మేరువు ధనస్సుని పట్టుకుని ఆ రథంలోంచి చూసేసరికి తన భార్య ముఖమేమో చూసేటప్పటికి ఎంత గడుసువాడు రా, ఈ రథం ఎక్కొచ్చాడా అని ఆ గభాలన ఆ ధనస్సును అక్కడ పెట్టి రథం దిగి కిందకు వచ్చేసాడు. అందుకని అలా మన్మధుడు నిన్ను గెలిచేశాడు కదా, అటువంటి ముఖం. ఆ ముఖం చూడగానే పరమాత్మ ప్రీతి చెందాడు. ప్రీతి చెంది అబ్బా అచ్చు నా భార్యలా ఉన్నాడు అని గబగబా ఆవిడ వెంటపడ్డారు. వెంటపడితే ఆయన గబగబగబగబా కైలాసం దగ్గరికి వెళ్ళాడు. బయట గజ్జల చప్పుడు, అంజల చప్పుడు, ఏమిటో పరమశివుడు నడుస్తున్న అడుగులు చప్పుడు. అయ్యవారి ఇంటి ఆయన స్కూటర్ హారం ఆవిడకి తెలియదండి, తలుపు తీసేస్తుంది. ఎలా తెలిసింది నీకంటాడు ఆయన, మీ హారం నాకు తెలియదు ఏమిటంటే. అందుకని ఎవరి భర్త విషయాలు ఆ భార్యకి తెలియవా? అలా ఏమిటిదని ఆవిడ కిటికీలోంచి చూసింది. చూస్తే ముందు ఆవిడ, వెనకాతలు ఈయన. ఈవిడ చూశాక ఆయన శ్రీ మహావిష్ణువు అయ్యారు. అయ్యేటప్పటికి పాపం పరమశివుడు ఇరుకులో పడ్డారు. ఇటు బావమరిదిని అటు భార్యని చూస్తూ ఈయన నించున్నారు. ఎంత వయస్సు వచ్చినా అని ఆవిడ వెళ్ళిపోయింది లోపల. అందుకని సఖిత, అందుకని నీకు సఖి అయి నీ మనస్సుని మురిపించారు ఒకనాడు శ్రీ మహావిష్ణువు. అది ఇతరులు చెయ్యగలిగిన పనే. పరమశివుడంతటి వాడి మనస్సుని రంజింప చెయ్యడమా? రంజింప చేసావు నువ్వు. నీ సఖిత మృదంగ వహత, ఇదొక గొప్ప కార్యం. పరమశివుడు
అసుర సంధ్య వేళలో తాండవం చేస్తాడు కైలాస పర్వతం మీద. ఆ తాండవం సామాన్యమైన తాండవం కాదు, అది చూసి తీరవలసింది. అంటే నువ్వు చూశావా అని మీరు అడుగుతారేమో, ఇక్కడ చూడొచ్చు. అందుకని ఆ చేతిలో ఠమరుక మోగుతుండగా మహానుభావుడు ధిం 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 ధిమి ధిం ధిమి తత్తని ధీర మృతంగని నాదరతే అని ఆయన నాట్యం చేస్తూ ఉంటే, ఆయన నాట్యానికి ఆయన తాండవానికి సరిపోయినట్టుగా మధ్యలు వాయించగలిగిన వాడెవరు? ఒక్క శ్రీ మహావిష్ణువే ఆ కైంకర్యం చెయ్యగలరు. అందుకని ఆయన మధ్యలు వాయించడానికి కూర్చుంటారట. 6 రకాలైనటువంటి తూర్యములను ఒక్కసారి శబ్దం చెయ్యాలి ఆయన తాండవం చేస్తుంటే. అందుకని షణ్ముఖుడు కూర్చుంటాట 6 ముఖాలతోటి కూర్చుని వాయిస్తూ ఉంటాట. పార్వతీదేవి సంతోషంగా లాస్యం చేస్తుంటుందిట. ఈ సన్నివేశాన్ని కాదండి, తాండవం చేయడాన్ని కాదు, అసలు నిజంగా దర్శనం అంటే చూడాలి. మహాపురుషులు ఎలా దర్శనం చేస్తారో, బాలమురళీకృష్ణ గారు పరమేశ్వరుడు నిద్ర వేస్తే ఎలా ఉంటుందో దర్శనం చేశారు కీర్తనలో. ఎంత ఆశ్చర్యం అంటే, పరమశివుడు నిద్రపోతున్నారట. నిజంగా నిద్రపోతారా? ఆయన సుప్రభాతంలో దర్శనం చేశారు. నిద్రపోతుంటే ఇంటి ఇల్లాలు ముందు నిద్ర లేవాలి, అంతేకాని ఆయన లేచి కాఫీ పెట్టుకు తాగేసి మార్నింగ్ వాక్ వెళ్ళొచ్చేసి ఈవిని లేపే ప్రారంభం ఉండకూడదు. ఆవిడ లేచి సంధ్యావందనానికి సామాగ్రి ఏర్పాటు చేయడం ఐశ్వర్యప్రదం. అందుకని ఆవిడ ముందు నిద్ర లేచింది. నిద్ర లేచి అన్ని ఏర్పాట్లు చేసి, ఏమిటి ఇంకా స్వామి నిద్ర లేవలేదని ఆవిడ పరమేశ్వరుని యొక్క శయ్యాగారంలోకి వస్తున్నారట. వస్తుంటే చిన్నపిల్లలు కదా, గబగబా గణపతి సుబ్రహ్మణ్యుడు ఇద్దరు కూడా అమ్మ కొంగట్టుకుని పొద్దున్నే లేచి చదువుకోండిరా అంది, అయిపోయింది ఇంకా పాలిచ్చే టైం అయింది అని నాన్నగారు నిద్రలేస్తారని ఇద్దరు అమ్మ కొంగట్టుకుని వాళ్ళిద్దరూ కూడా అయ్యవారు పడుకున్న హంసతూలికాతల్పం దగ్గరికి వచ్చారట. వస్తే బాలమురళీకృష్ణ గారి దర్శనానికి నేను ఆశ్చర్యపోయాను. సంటి పిల్లలకి తండ్రి గొప్పతనం ఏం తెలుస్తుందండి? తండ్రి పెద్ద సీనియర్ ఐఏఎస్ ఆఫీసరే, అయితే పిల్లాడికి ఏమిటి లెక్క? ఆ నాన్నగారు పడుకుంటే నాన్నగారి కర్ల్డ్ హెయిర్ లోకి ఆ నొక్కుల జుత్తులోకి వేళ్లు పోనిచ్చి ఆడుకుంటాడు. ఇప్పటికి అది సరదా. అలా సుబ్రహ్మణ్యుడు చంటి పిల్లాడు కదా, చిన్న పిల్లాడు, అమ్మ కొంగట్టుకుని వచ్చాట అక్కడికి. పరమశివుడు పడుకుని ఉన్నారు. పడుకునుంటే మెల్లిగా తీసుకెళ్లి ఆ చెయ్యి ఆయన జటాజూటం మీద పెట్టేట. అక్కడ గంగ ఉంది, చల్లగా ఉందిట. అందులో చెయ్యి పెట్టి అని తీసి ఆయన 3వ కంటి మీద పెట్టేట, వెచ్చగా ఉందిట. ఇదేదో చాలా బాగుందని పైన చెయ్యెడుతున్నాడు, 3వ కంటి మీద చెయ్యెడుతున్నాడు, పైన చెయ్యెడుతున్నాడు, 3వ కంటి మీద చెయ్యెట్టి ఆయన ఆడుకుంటున్నట్ట. అక్కడ పెడితే చల్లగా ఉంది, ఇక్కడ పెడితే వెచ్చగా ఉంది. అల్లరి చేయకు, మీ నాన్నగారు లేచిపోతారు అని ఆయన చెయ్యి వెనక్కి తీసేసి ఆ గజాననుడు హంసతూలికాతల్పం మెల్లిగా పైకెక్కేసి ఆ తొండంతో ఆయన కాళ్ళు పట్టుకుని ఎక్కేస్తున్నాడు. ఒరే అల్లరి చేయకన ఆయన్ని తీసేస్తే ఆ పరమశివుడి పాదాలు పట్టుకుని అమ్మవారు మెల్లిగా ఒత్తి నిద్ర లేపింది. నిద్ర లేపితే మహానుభావుడు ఒక్కసారి హంసతూలికాతల్పం నుంచి లేచేసరికి పాశంచకంటాం గంటలు కట్టుంటాయేమో అవి గల్లుమని మోగేసరికి ఇంకా పరమాత్మ నిద్ర లేవలేదు కదా అని బయట వృషభవాహనం పడుకుని మెల్లిగా, ఎద్దు పడుకోవడం కూడా గమ్మత్తుగా పడుకుంటుంది. చలిగా ఉన్నప్పుడు ఈ మొహం తీసుకెళ్లి తన డొక్కలో పెట్టుకు పడుకుంటుంది. అలా పడుకుంది. ఇంతలో గంటల చప్పుడు వినబడింది. అమ్మో స్వామి వచ్చేసారేమో, నేను అలర్ట్ గా లేనని ఆఫీసర్ బయటకు వచ్చేసిన తర్వాత డ్రైవర్ ఎక్కడో సిగరెట్ కాలుస్తున్నాడు అనుకోండి, బారేసి కబోబా టోపీ పెట్టుకు పరిగెత్తుకొచ్చినట్టు ఆ వృషభం గభాలను తల బయటికి తీసి ఒక్కసారి లేచి ఒళ్ళు గట్టిగా ఇలా సాగ తీసుకుని అంబా నరిచిందిట. స్వామి సిద్ధంగా ఉన్నానని. ఇది అంబా నరిచినటువంటి అరుపు మేఘం గంభీరంగా పిడుగుపడినట్టయిందిట. ఓహో ఎక్కడో వర్షం పడిపోతోంది, నేను నాట్యం చెయ్యాలనుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం నెమలి లేచి నాట్యం చేసేస్తోందిట. ఇంత అల్లరైపోయిందమ్మా నీ భర్త, నిద్రలేస్తే ఇంత అల్లరైంది బయటంతా అంటారు బాలమురళీకృష్ణ గారు. అలా దర్శనం చేశారు ఆయన సుప్రభాతాన్ని. అందుచేత అలా లేచినటువంటి పరమాత్మ హంసతూలికాతల్పం మీద కూర్చుని ఈ తొడ మీద ఆ పార్వతీదేవిని కూర్చోపెట్టుకుంటే, పార్వతీదేవి ఒడిలో గణపతి కూర్చుంటే, ఇటుపక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూర్చుంటే, అలా కూర్చుని ప్రసన్నంగా ఉన్నటువంటి పరమశివుణ్ణి స్తోత్రం చేశారు. శ్రీశర్వాణి నిజంక మందునగుచుంజెన్నొందలంబోదరుండీశా దక్షిణ శక్తి దేహములతా నింపారియుండంగా రాత్రీషుండుత్తమ దేహమందు వెలుగుల్ రంజిల్లగా నొప్పునో కాశీనాథయ సంగవేడెదను నా కామ్యార్థముల్ వెట్కతో. పరమాత్మ నా కోరిక తీర్చమని పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేశారు. అటువంటి శంకరుణ్ణి ఇంకా తాండవం చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువు మృదంగం పట్టుకుని ఆ మధ్యలో వాయించారట. ఆయన తాండవం అంటే సామాన్యమైన తాండవమా? అగర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం అని మహానుభావుడు ఆ తాండవం చేసేస్తుంటే
వృషద్విచిత్రతల్పయోర్ భుజంగముక్తికస్రజో గరిష్టలత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజేని ఇప్పుడు కోరుకున్నాడు రావణాసురుడు. కదా నిలింప నిర్ఝరీ నికుంజకోటరేవసన్ విముక్త దుర్మతి సదాశిరస్తమంజలింబహన్ విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదా సుఖీ భవామ్యహం అని నాకు 3వ నేత్రాన్ని కలిగినటువంటి పరమశివుడు అలా దర్శనం అవ్వాలని కోరుకున్నాడు. అటువంటి తాండవానికి సరిపోయేటట్టుగా మధ్యలు వాయించగలిగిన శక్తి ఒక్క శ్రీ మహావిష్ణువుకు ఉంది. అలా మధ్యలు వాయించి మంచి కచేరీ చెయ్యగలిగిన వాళ్ళకి పక్క వాయిద్యం వాడు చాలా బలహీనుడు పడ్డాడు అనుకోండి, ఆవిడికి ఎంత బాధగా ఉంటుంది కచేరీ చేసేటప్పుడు. అదే మంచి గానకోకిలకి పక్కన మంచి వాద్యగాడు పడ్డాడు అనుకోండి సహకారానికి, ఆవిడ పాట పాడి ఒక రాగాన్ని ఆలాపించి ఇటుపక్క చూసి సంతోషంగా ఇలా యద్రూభంగాహ అన్నట్టు కనుబొమ్మలు ఎగరేస్తుంటారు. అలా తాను తాండవం చేస్తూ దానికి సరిపోయినట్టుగా మధ్యలు వాయించేటటువంటి శ్రీ మహావిష్ణువు వంక ప్రీతి పురస్సరంగా చూస్తుండేవార్త పరమశివుడు. అందుకని సఖిత మృదంగవహత చేత్యాది రూపం తథౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్. ఒకసారి శ్రీ మహావిష్ణువు సహస్రనామార్చన చేస్తున్నారు పరమేశ్వరుడు. ఆ సహస్రనామార్చన చేస్తున్నప్పుడు 1000 పుష్పాలని దగ్గర పెట్టుకుని పరమశివుని యొక్క పాదాలకి ఒక్కొక్క పువ్వు తీసి సమర్పిస్తున్నారు. ఇక్కడ సహస్రనామార్చన పూర్తయింది, కానీ 1000వ నామం చెప్పేటప్పటికి ఒక్క పువ్వు తక్కువైంది. అది శివమాయ. ఒక పువ్వు తక్కువయ్యేటట్టు చేశారు. ఆయన 1000వ నామం చెప్పారు, కానీ ఇక్కడ చూస్తే ఓ పువ్వు లేదు. పువ్వు లేదు, ఏమి చెయ్యాలని ఆలోచించారు. ఆయన పుండరీకాక్షుడు, రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు సుందరకాండలో హనుమ రాముడి గురించి. ఆయన కమలపత్రాక్ష, ఆయన కళ్ళు తామర పువ్వుల్లో ఉంటాయి. అందుకని ఆ తామర పువ్వు లాంటి కన్ను కనుక ఒక పువ్వు తక్కువైందని ఆ కంటిని పెరికి పైకి ఆ కన్ను తీసి పూజ చేసేసారు. పూజ చేస్తే వెన్నుని చేతను కన్ను పూజ కొన్ని సన్నుతికెక్కిన చక్రమిచ్చితివి సంతోషపడిపోయి నా కోసమని నా పూజ కోసమని ఒక కన్నని కూడా చూడకుండా లెక్క చెయ్యక పెరికి నా పాదార్చన చేశావా అని పరమశివుడు మహాప్రీతి చెంది సమర్ప్యై నేత్రం, అక్కడ ఆ నేత్రాన్ని సమర్పించారు కనుక బాణత్వం వృషభత్వమద్భవపుష భార్యాత్వం ఆర్యాపతే ఘోనిత్వం సఖిత మృదంగవహతా చేత్యాది రూపం తథౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహభాగో హరి. పరమశివుడు తన శరీరంలో సగ భాగాన్ని శ్రీమన్నారాయణుడికి ఇచ్చేశారు. ఇచ్చేస్తే హరిహర స్వరూపమైంది. అదే పరమశివుడు సగం ఉంటారు, శ్రీ మహావిష్ణువు సగం ఉంటారు. ఇలా మొట్టమొదట శ్రీమన్నారాయణుడు పరమశివుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందిన తరువాత పార్వతీదేవి అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొందడానికి శ్రీమన్నారాయణుడి దగ్గర ఉపదేశం పొందింది. ఏం చేస్తే ఆయన శరీరంలో అర్ధభాగం వస్తుందని. అప్పుడు శ్రీమన్నారాయణుడు శివాష్టోత్తరాన్ని ఉపదేశం చేశారు. ఉపదేశం చేసిన తరువాత ఆ అష్టోత్తరంతో పూజ చేసి ఆవిడ మళ్ళీ అయ్యవారి శరీరంలో సగభాగాన్ని పొందింది. పొందడంలో అది అర్ధనారీశ్వర స్వరూపం 14వ లీలామూర్తిగా వచ్చారు. అందుకని అదిగో అటువంటి స్వరూపం ఆ హరిహరమూర్తి. ఆ హరిహరమూర్తి 13వ స్వరూపం గురించి శంకరాచార్యులు వారు ఇందులో విజ్ఞాపన చేస్తున్నారు. చేస్తూ తత్పాదేనయనార్పణంచ కృతవాన్ తద్దేహ భాగో హరి పూజ్యాత్ పూజ్యతరస్యమే వచేత్కోవా తదన్యోధికః. ఆ బ్రహ్మదేవుడు పూజ్యుడయ్యాడు, శ్రీ మహావిష్ణువు పూజ్యతరుడయ్యారు, పరమశివుడు పూజ్యతముడయ్యారు. అందుచేత నువ్వు ఆయన శరీరంలో అర్ధభాగాన్ని పొందగలిగావన్నారు. ఏమిటి ఈ స్వరూపం? ఎందుకు శంకరాచార్యుల వారు ఈ శ్లోకాన్ని స్తోత్రం చేసినట్టు అంటే ఇందులో ఒక పెద్ద రహస్యం ఉంది. ఆ రహస్యం చెప్పడం కోసమని శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని విజ్ఞాపన చేశారు. మహాభారతంలో యుద్ధం అంతా జరిగిపోయింది. యుద్ధం అంతా జరిగిపోయిన తరువాత పాండవులందరూ వెళ్లి కృష్ణ పరమాత్మ దగ్గర కూర్చుని ఉన్నారు. ధర్మరాజు గారు వచ్చారు. వచ్చి ధర్మరాజు గారు శ్రీకృష్ణ పరమాత్మని స్తోత్రం చేస్తున్నారు. మహానుభావాన్ని ఉండబట్టి మేము ఈ కౌరవులందరినీ కూడా సంహరించి రాజ్యాన్ని పొందామని. భీమసేనుడికి కోపం వచ్చింది. ఏమిటన్నయ్యా, ఆయన చేసింది రథాన్ని తోలేడు, ఈ మాత్రం దానికి నువ్వందరినీ చంపావు, నువ్వు విజయం సాధించావని కృష్ణుడు అంటావేమిటి?
గదాదండం పట్టుకుని శాతనఘక్రకండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల అన్నట్టుగా దుశ్శాసనుడి తొడలు విరగ్గొట్టి ఆ రక్తాన్ని తీసుకెళ్లి ఆ దుశ్శాసనుడి శిరస్సు భగ్నం చేసి ఆ రక్తం తీసుకెళ్లి ద్రౌపది కేశపాశములకు రాసి జడవేసిన వాడిని నేను. నన్ను మాని ఇంత యుద్ధం చేసి గాంధీవం పట్టుకున్న అర్జునుడిని వదిలి గుర్రాలు తోలిన కృష్ణుని పొగుడుతాయేమిటన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, అన్నయ్య తొందరపడకు, అసలు కౌరవ పాండవ సంగ్రామంలో ఎవరు సంహరించారో రహస్యం చెప్పగలిగిన వాడు ఉన్నాడు, వాడిని అడుగుదాం అమ్మన్నాడు. ఎవరైనా ఘటోత్కచుడికి మౌర్వి అనేటటువంటి స్త్రీ యందు ఒక పిల్లవాడు పుట్టాడు. వాడి పేరు బల్బీరుడు. ఆ పిల్లవాడు బర్బరీకుడు. ఆ బర్బరీకుడు అనేటటువంటి పిల్లవాడికి ఒక శాపం ఉంది, ఒక వరం ఉంది. ఆయనకి బ్రహ్మగారు శాపం ఇచ్చారు, నువ్వు తీరా కురు పాండవ యుద్ధ సమయంలో వెళ్ళేటప్పటికి యుద్ధం చెయ్యకుండానే చచ్చిపోతావని శాపం ఇచ్చారు. ఆ శాపం వల్ల మరణించాడు. అది ఎందుకు శాపం వచ్చింది అంటే, శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు బయలుదేరి వస్తున్నటువంటి సమయంలో బ్రహ్మగారు దేవతలందరినీ పిలిచి, కురుపాండవ సంగ్రామంలో దేవతలందరూ పాండవులకు సాయం చెయ్యడానికి మీ అంశలతో పుట్టండి అన్నారు. అంటే అందులో సూర్యవత్సువు అనేటటువంటి ఒక యక్షుడు అహంకారంతో ఒక మాట అన్నాడు, దీనికి మీ అందరెందుకు, నేను ఒక్కడిని వెళ్ళి చంపేస్తానన్నాడు. పెద్దల దగ్గర ఎలా మాట్లాడాలో తెలియకుండా శ్రీ మహావిష్ణువు అంతటి వారు అవతారం స్వీకరిస్తుంటే నేనే చేస్తానని అహంకరించి మాట్లాడావు కనుక యుద్ధం చెయ్యకముందే చచ్చిపోతామని చెప్పించారు బ్రహ్మదేవుడు. పెద్దల దగ్గర మాట్లాడడం నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలో. అందుకని కానీ ఆయన శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశారు, నీకు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుస్తాయని చెప్పి వరం ఇచ్చారు. ఆ బర్బరీకుడు యుద్ధానికి వచ్చారు. రాగానే మీ అందరూ యుద్ధం చేయడం ఎందుకు, ఎవరు ఎక్కడ కొడితే చచ్చిపోతారో నాకు తెలుసు, చూడండి నేను చూపిస్తానని ఆయన ఒక విచిత్రమైన బాణాన్ని సంధించి విడిచిపెట్టాడు. ఇంకా యుద్ధం ప్రారంభం కాల అసలు కురుక్షేత్రంలో. అందులోంచి ఒక ఎర్రటి గుండ వచ్చింది పైకి, వచ్చి ఎవరిని ఎక్కడ కొడితే చచ్చిపోతారో అక్కడక్కడ పడింది ఆ గుండ. కృష్ణుడికి కాలి బొటనవేలు మీద పడింది, భీష్మాచార్యుల వారికి సమస్త రోమకూపాల మీద పడింది, ద్రోణుడికి కంఠం మీద పడింది. ఇలా ఎవరిని ఎక్కడ కొడితే చచ్చిపోతారో అక్కడక్కడ పడింది. అది పడగానే కృష్ణుడు చంపేశాడు బర్బరీకుడు. ఎందుచేత వాడికి వరం ఉంది, శాపం ఉంది. కానీ శిరస్సుని మాత్రం తీసుకెళ్లి కొండ మీద పెట్టారు. వాడు అడిగాడు, నేను యుద్ధం చూస్తాను. వాడికి సత్యం గోచరిస్తుంది, వాడికి ఆ వరం ఉంది. అందుకని కొండ మీద శిరస్సు పెట్టారు, పెట్టి 18 రోజులు యుద్ధం చేశారు. యుద్ధం అయిపోయిన తరువాత అసలు ఎవరు చంపారో చూపిస్తానని అర్జునుడు పాండవుల్ని తీసుకుని అక్కడికి వెళ్ళాడు బర్బరీకుడి దగ్గరికి. కొండ మీదకెళ్ళి అడిగాడు, అసలు ఎవరు సంహరించారు కౌరవ పాండవ యుద్ధంలో ఇన్ని కోట్ల సైన్యాన్ని సంహరించిన వాడెవరు, నీకు సత్యం తెలుసు కాబట్టి నిజం చెప్పమని అడిగారు. అడిగితే ఆనాడు ఆయన చెప్పారు బర్బరీకుడు, నాకు యథార్థంగా చెప్తున్నాను, నేను చూసింది ఒకే స్వరూపాన్ని, అదే ఇంతమందిని చంపేసింది. నాకు ఆ స్వరూపాన్ని చూసి భయమేసింది. అది వామభాగమునందు 5 తలలతో ఉంది. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు, చంద్రరేఖని ధరించింది. అది తెల్లగా స్ఫటిక మణినిభం కింద మెరిసిపోతోంది. నాగుపాముల్ని మెడలో హారముల కింద వేసుకుంది. కుడివైపు నీలమైనటువంటి స్వరూపంతో కౌస్తుభాన్ని వనమాలని ధరించింది. చేతిలో చక్రాన్ని పట్టుకుని ఆ స్వరూపమే ప్రతివాణ్ణి సంహరించింది. భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ ఆయన ఇప్పుడో చెప్పేశారు భగవద్గీతలో, వీళ్ళందరూ ఎన్నడో నా చేతిలో నిహతులైపోయారు, నువ్వు నిమిత్తంగా బాణం వెయ్యాలంతే అని చెప్పారు. అసలు వీళ్ళందరినీ సంహరించింది శివకేశవ అభేదమైనటువంటి ఒకే ఒక స్వరూపం. అది శివుడా కేశవుడా మీరు చెప్పలేరు, అది రెండూ కలిసే ఉంటుంది. అది ఒకనాడు శివుడిగా కనపడుతుంది, ఒకనాడు కేశవుడిగా కనపడుతుంది. కానీ దాన్ని శివుడు అని కేశవుడిగా విమర్శించిన పొరపాటే, కేశవుడు అని శివుడిగా విమర్శించిన పొరపాటే. అందుకని ఆ రెండూ కలిసి ఒక స్వరూపమే రెండుగా భాషిస్తోంది. ఆ రెండు కలిసిన మూర్తులే హరిహరమూర్తి. ఇది పరమ సత్యం. ఎక్కడో తెలుసా అండి, మన అదృష్టం మన తూర్పుగోదావరి జిల్లాలో నిరూపించారు. ఎక్కడ నిరూపించారని మీకు అనుమానం వస్తుందేమో. అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారిది ప్రతిష్ట కాదు. ఇందుచేత మీరు కావాలంటే స్థల పురాణం అడగండి, కోటేశ్వరరావు అబద్ధం చెప్పారేమో అనుకుంటే. రాజా ఇనుగంటి రామరాయణి బహద్దూర్ వారని వారు పరిపాలిస్తూ ఉండేవారు. వారికి ఒకే రాత్రి, వారికి ఆ తరువాత ఇనుగంటి ప్రకాశరావు గారికి ఒకే రోజు కలలోకి వచ్చారు సత్యనారాయణ స్వామి గారు. కలలోకి వచ్చి చెప్పారు, నేను అన్నవరం కొండ మీద తుప్పలలో ఉన్నాను, మీరు నన్ను తీసుకుని వెళ్లి ప్రతిష్ఠ చెయ్యమని చెప్పారు. చెబితే తెల్లవారి లేచిన తరువాత
బహద్దూరు వారు ప్రకాశరావు గారి ఇంటికి వెళ్ళారు చెప్దామని. వెడితే ఈయన చెప్పకముందే ప్రకాశరావు గారు నేనే మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను, రాత్రి నాకు కల వచ్చింది, అన్నవరం కొండ మీద ఇలా స్వామివారు ఎక్కడో ఉన్నారట, ప్రతిష్ఠ చెయ్యమన్నారు, కలలో కనపడన్నారు. అంటే సరే వెతుకుదామని ఆ రోజుల్లో అన్నవరం కొండ ఇలా ఉండేది కాదు, ఇప్పుడు మనం వెళ్ళినట్టు కటిక చీకటి గాఢాంధకారం, తుప్పలు లతలు అల్లుకుపోయి ఉండేవి. కాగడాలు చేతపట్టి శ్రావణ శుద్ధ విధియ మఖా నక్షత్రం నాడు పరమాత్మని వెతకడానికి బయలుదేరారు. పంపానదిలో స్నానం చేసి కొన్ని వేల మంది రైతులు వెళ్లారు వెనకాతల. చీకటి కొండంతా కాగడాలు పెట్టి వెతుకుతున్నారు. మధ్యాహ్న భోజన సమయం అయిపోయింది. ఇంకా ఎండకి వెతకలేక అలిసిపోయి ప్రకాశరావు గారు బహద్దూరు వారు ఓ చెట్టు కింద కూర్చున్నారు. కూర్చుని, పరమాత్మ నిన్ను మేం వెతకడం ఏమిటయా, మేం వెతికితే నువ్వు దొరుకుతావా? హనుమ వెతికితే దొరికిందా సీతమ్మ? సీతమ్మ దర్శనం ఇస్తే హనుమ దర్శనం పొందారు, మేము దర్శించడం ఏమిటి, నువ్వే దర్శనం ఇవ్వాలన్నారు బహద్దూరు గారు. అనేసరికి సూర్యకిరణాలు చెట్టు కొమ్మల్లోంచి ఇలా పడ్డాయి. ఆ చెట్టు కిందే పొదలో ఉన్నారు సత్యనారాయణ స్వామి గారు. అది అంకోల వృక్షం. అది ఎక్కడ దొరికిందో తెలుసా అండి? ఇప్పుడు మీరు సత్యనారాయణ స్వామి వారి దర్శనానికి వెళ్ళినప్పుడు సీతారామచంద్రమూర్తి దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయానికి కుడి పక్కన స్వామివారి కళ్యాణ మండపం సింహాసనం ఉంటుంది. అక్కడ ఉండేది అంకోల వృక్షం. అంకోల వృక్షం అంటే దాన్ని ఎవ్వరూ దర్శనం చేయలేదు ఇప్పటి వరకు. శంకర భగవత్పాదులు మరి ఎక్కడ దర్శనం చేశారో, పాదచారి అయి భారతదేశం అంతా తిరగడంలో వారొక్కరే దాన్ని ప్రస్తావన చేశారు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీనైజ విభుంలతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి హయథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరుత్యుచ్యతే అని. ఆ అంకోల వృక్షానికి ఒక రహస్యం ఉంది. దాని చెట్టు నుంచి కాయలు కింద పడిపోతాయి, మళ్ళీ ఆ కాయలు పైకి వెళ్ళి అంటుకుంటాయి. దీన్ని భక్తిలో శంకర భగవత్పాదులు ఆ చెట్టులో చూపించి 5 రకాల మోక్షం అడుగుతారు. అది భక్తి అంటారు. దాన్ని వచ్చేసారి శివరాత్రి నాటి ఉపన్యాసాల్లో చెప్తాను ఆ శ్లోకాన్ని. ఆ అంకోల వృక్షం కింద దొరికారు. ఆ అంకోల వృక్షం సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. ఎందుకనంటే ఆ వృక్షం పేరు అంకుడు. అంకుడు అంటే అంకు అన్న దాంట్లో 4 పదార్థాలు ఉన్నాయి. అకారము చేత శ్రీ మహావిష్ణువు, కకారము చేత బ్రహ్మ, ఉకారము చేత పరమేశ్వరుడు, పూర్ణానుస్వరము చేత అమ్మవారు. అందుకే ఆ అంకోల వృక్షం కింద ఎలా దొరికారో అలా ఇప్పటికీ సత్యనారాయణమూర్తి అనంతలక్ష్మి సమేత పక్కన పరమశివుడితో శివ కేశవ అభేదంగా స్వామివారి కళ్యాణం చేస్తే సదాశివుని యొక్క పౌత్రుడిగా, పరమశివుని పుత్రుడిగా, సత్యనారాయణ శర్మగా అనంతలక్ష్మికిచ్చి కళ్యాణం చేస్తారు. ఆ శ్రీ మహావిష్ణువునే ఆ సదాశివునికి కుమారుడిగా చూపిస్తారు అన్నవరంలో. అందుకే అన్నవర క్షేత్రంలో మాత్రం బిల్వంతో అర్చన, తులసితో అర్చన. ఆయన విష్ణువా, ఆయన శివుడా మీకు తేడా తెలియదు. శివ కేశవ అభేదమైన స్వరూపం. ఆయన ఒక్కడే మీసాలు పెట్టుకుంటాడు, మిగిలిన ఎవ్వరికీ మీసాలు. మీరు చూడండి, వాకాటి పాండురంగారావు గారికి ఒకసారి ఇది చర్చ జరిగింది, నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను దీన్ని. ఆర్కేఆర్ గోనెల గారు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండగా ఫారిన్ టీమ్స్ వచ్చాయి. వస్తే వాళ్ళని దగ్గర క్షేత్రాలు చూడడానికి కార్లు ఇచ్చి పంపిస్తే వాళ్ళు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకొచ్చి వై సత్యనారాయణ స్వామి హ్యాస్ గాట్ ఎ బిగ్ మౌత్ స్టిచ్ అని అడిగారు. ఎందుకు ఆయనకి అంతంత పెద్ద మీసాలు ఉన్నాయి, మిగిలిన వాళ్ళకి లేవే అని అడిగారు. అడిగితే పాపం గోనెల గారికి ఆయనకి మీసాలు ఎందుకున్నాయో గోనెల గారికి ఎందుకు తెలుస్తుంది, తెలియాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. ఇట్స్ సిన్సియారిటీ. ఆయన నాకు తెలియదు అది. ఇది చెప్పేటటువంటి వాడు ఎవరైనా మన పోర్ట్ ట్రస్ట్ ఆఫీస్లో ఉన్నాడా అని అడిగారు. ఇదిగో నాలా ఉపన్యాసాలు చెప్పేవాళ్ళని, కొంచెం ఏదో కాస్త రోజు గుళ్ళోకి వెళ్ళేవాళ్ళని వాళ్ళందరినీ పిలిచి సత్యనారాయణ స్వామి వారికి మీసాలు ఎందుకున్నాయా అని అడిగారు. ఏమో మాకేం తెలుసండి, ఏదో వెళ్ళని దండం పెట్టాం కానీ ఆయన మీసాలు ఎందుకు పెంచుకున్నాడో మమ్మల్ని అడిగితే మేమేం చెప్తామండి అన్నారు అందరూ. అంటే ఎవరో చెప్పారు, వాకాటి పాండురంగారావు గారు ఉన్నారండి, ఆయన డెప్యూటీ డైరెక్టర్ పబ్లిక్ రిలేషన్స్, అప్పటికి ఆయన్ని పిలిపించండి చెప్తారన్నారు. అంటే వాకాటి పాండురంగారావు గారు పిలిస్తే వాకాటి పాండురంగారావు గారు సాల్వ్ చేశారు దాన్ని. సత్యం, ప్రపంచంలో ఆయన ఒక్కడే పురుషుడు. ఆయన శివస్వరూపమా కేశవస్వరూపమా తెలియదు. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతకం శివమచ్యుతం, ఆయనే పురుషుడు. మిగిలిన వాళ్ళందరూ ఆయన్ని పొందుతారు. అందుకని అందరూ ఆయనకి భార్యాతత్వమే. ఆయన ఒక్కడే పురుషతత్వం గనక ఆయనని తెలుసుకుని ఆయనలో కలిసిపోవడమే మోక్షం. అందుకని అదిగో అది తెలియజేయగలిగిన వాడు, ఆ జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయనే. కాబట్టి ఆయన ఒక్కడే పురుషుడు, కాబట్టి ఆయన ఒక్కడే అంతంత మీసాలు పెట్టుకున్నాడు అన్నారు అని ఈ వేదాంత రహస్యాలు చెప్తే వాళ్ళు వాకాటి పాండురంగారావు కాళ్ళ మీద పడిపోయారు.
మహాప్రభో ఎంత వేదాంతం ఉందయా మీ విగ్రహాల్లో, విగ్రహారాధన అంటే ఏమో అనుకున్నాం, ఇన్ని రహస్యాలా అని తెల్లబోయారు. అదిగో అలా మనకి ఇప్పటికీ పరమ ప్రామాణికంగా శివ కేశవ భేదమును చూపించలేని విధంగా ఒకే పరమాత్మగా ఏకం సత్ ఏకం అద్వితీయం బ్రహ్మ అని హరిహర స్వరూపంగా చూపిస్తారు. అందుకే పరమశివుణ్ణి పొందడానికి అమ్మవారు పొందుతుంది, శ్రీ మహావిష్ణువు పొందుతారు, ఆయనే భార్యగా ఉంటారు. ఎందుచేత ఒక్కడే ఉంటాడు పరమాత్మ అంటే. పరమాత్మ అంటే నిజంగా ఇద్దరుంటే, ఇద్దరు ఉన్న చోట భయం ఉంటుంది, ఇద్దరు ఉన్న చోట పోటీ ఉంటుంది. ఏమో వాడి వర్గం వాడిది, మా వర్గం మాదని. అలా ఉండరు. ఉన్నది ఒక పరమాత్మయే ఉంటారు. ఆయన ఒక్కడే చిట్ట చివరికి పరమశివుడై మిగిలిపోతాడు, లయకారకుడై. ఆయనలోకి అన్ని వెళ్ళిపోతాయి, ఆయనలోంచి అన్ని బయటకు వస్తాయి. అందుకే మేకలు వేయింజన్నను భాసురముగా నొక్క కోతి పర్వం బెక్కును, ఆ కోతులు వేయింజన్నను కోకోయని కొక్కినక్క కోయని కూశన్ అని జానపదుల యొక్క పాటల్లో మొత్తం వేదాంత తత్వం చెప్పేసేవారు. కోకోయని కొంకినక్క కోయని కూశన్ అంటే ఆఖరికి ఆ ఓంకారంతో ప్రణవంతో పరమశివుడు ఒక్కడుండిపోతాడు. ఆయనలోకే స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు భార్యాతత్వంగా ఆయనలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఆ శివతత్వం ఒక్కటే ఉండిపోతుంది. మళ్లీ లోకాలన్నీ వచ్చినప్పుడు ఆ శివుడే విష్ణువుగా, ఆ శివుడే బ్రహ్మగా, ఆ శివుడే సమస్తంగా. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నదంతా సోమయం జగత్ అంతా ఆయనే. నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తస్కరాణం పతయే నమో నమ భేన్యాయచ. చూడగలిగిన జ్ఞాననేత్రం ఉంటే శివుడి తప్ప వేరొకటి లేదు. దాన్ని మీరు శివుడనండి, నారాయణుడనండి, విష్ణువనండి, ఇబ్బంది లేదు. స బ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్. రెండు మాత్రం లేదు. మూడు మూర్తులకు, మూడు కాలములకు, మూడు రూపములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగా నీవే పాలమయ్య. అందుకని ఉన్నదొక్కటే పదార్థం. ఆ ఒక్క పదార్థమే హరిహర స్వరూపం, అర్ధనారీశ్వర స్వరూపం. ఎలా మీరు చెప్పండి, ఆ ఒక్కటైపోయి ఉండిపోతుంది. అందుకని శంకరులు ఎక్కడ స్తోత్రం చేసినా మళ్ళీ ఒకటిలోకి వెళ్ళిపోతారు. ఆ ఒకటిలోకి వెళ్ళిపోయి అది ఎక్కడుంది, ఇక్కడే ఉన్నది, ఇక్కడే నువ్వే, ఇప్పుడే చిదానంద రూప శివోహం శివోహం. ఆ శివస్వరూపమై ఉండిపోయావు జ్ఞానంతో తెలుసుకుంటే. లేదు భక్తితో ఆయన పాదాలు పట్టుకుని లౌకికమైనటువంటి కోరికలు కోరుకున్నా ఆ కోరికలతో పాటు తుదకు ఆయన వలన పొందగలిగినటువంటి మహోపకారం మాత్రం అదే. అట్లాంటి ఉపకారం చెయ్యాలంటే మాత్రం ఆయన అమృత కటాక్ష వీక్షణేనా అంటారు. అమృత దృక్కులతో చూస్తాట. చూసి ఆ ఆనంద స్వరూపాన్ని భాషింపచేస్తాడు. ఎక్కడ వెతుకుతావురా, ఇక్కడే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటే నువ్వే ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మవి అని. అందుకే కవచం వెళ్ళేటప్పుడు అంత అందంగా వెడుతుంది. ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరామయాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్య శుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజో రూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారుద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖడ్వాంగ ఖడ్గ చర్మ పరశు పాశంకుశ ఢమరుక మృగశూల చాప బాణ గదా శక్తి భిందివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిగ పట్టి శతగ్ని చక్రాద్యాయుధ భీషణకర సహస్రదంస్ట్రా కరాళవదల వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మధార మృడ మృత్యుంజయ త్రయంబక త్రిపురాంతక విరూపాక్ష విశ్వేశ్వర వృషభవాహన విషవిభూషణ విశ్వరూప విశ్వతోముఖ మాం రక్ష రక్ష జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల మహామృత్యుమపమృత్యు భయం నాశయ నాశయ రోగ భయం ఉచ్ఛాదయోచ్ఛాదయ విషసర్ప భయం శమయ శమయ చోరాన్ మారయ మారయ మమ శత్రువును ఉచ్ఛాటయోచ్ఛాటయ శూలేన విదారయ విదారయ కుఠారేణ భింది భింది ఖడ్గేన వ్యపోధయ వ్యపోధయ మమ పాపం శోధయ శోధయ నిష్పేషయ బాణై సంతాడయ సంతాడయ యక్ష రక్షాంసి భీషయ భీషయ భూతాని విద్రావయ విద్రావయ కూష్మాండ భూత భేతాళ మారీగణ బ్రహ్మ రాక్షస గణాత్ సంత్రాసయ సంత్రాసయ మామా భయం కురు కురు విత్రస్తం మామాశ్వాసయ శ్వాసయ దుఃఖాతురం మాం ఆనందయానందయ అమృత కటాక్ష వీక్షణేన మామాలోకయాలోకయ మాం సంజీవయ సంజీవయ నరక భయాన్ మాం ఉత్తరోత్తర
శివోత్తర శివ కవచేన మామాచ్ఛాదయాచ్ఛాయ త్రయంబక పరమశివ సదాశివ నమస్తే 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 నమః. అందుకని అది హరిహర స్వరూపం అంటే. అందుచేత అటువంటి స్వరూపంతో ఏకం సత్తై పరమాత్మ నిలబడతారు. అదిగో ఆ స్వరూపాన్ని బాణత్వం వృషభత్వమద్ధవపుషా భార్యాత్వమార్యాపతే భూనిత్వం సఖితా మృదంగ వహతా చేత్యాది రూపం దధౌ తత్పాదే నయనార్పణం చ కృతవాన్ తద్దేహ భాగో హరిః పూజ్యాత్ పూజ్యతరస్య ఏవ హి న చేత్ కో వా తదన్యోధికః అని శంకర భగవత్పాదులు అంత అందమైనటువంటి స్తోత్రాన్ని చేశారు. మళ్ళీ మహాశివరాత్రి తరువాత మీ అందరినీ కలుసుకుని 4 మాటలు విజ్ఞాపన చేసుకునేటటువంటి భాగ్యాన్ని పరమేశ్వరుడు నాకు కటాక్షించుగా కాని అంజలి ఘటించి ప్రార్థిస్తూ 5 రోజులుగా విన్న మీ అందరికీ నా కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ మంగళాశాసన పరైః మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.